I started recording, started sharing the screen. Let me know once you can see the screen. Okay, so let me start the application now. So I'll go to all programs. I'll go to Dynatrace, Easy Travel. Okay, I'll click on the Easy Travel configuration UI. Now the application would start. Okay, so there are multiple ways you can start the application. I'll start it in the standard way. Okay, so this is the application under test that I have started. Okay, yesterday I've clearly shown you how to start this application under test. Okay, so I've selected Easy Travel because this is the one the Dynatrace people have given, and they have given the system profiles as well. Okay, you need not have to instrument it to start checking the performance. They have done all the instrumentation part. All you have to do is click on the system profile. Automatically the system will do the instrumentation. So there are a couple of servers didn't start it, so I have started it. Okay, so now let me open the Dynatrace, guys. So there's one more thing that you have to check. Go to services, services.msc. Make sure all the services related to Dynatrace are up and running. So as you can see here, guys, I'm sorting it based on the description so that all the Dynatrace services will be at one place. There are 5 Dynatrace services. All of them are already started. Okay, by default they will be starting. Okay, as soon as you start the Dynatrace, it will be started. But in case if it doesn't start up, you have to come here and check. Okay, so already start ayi unte tension em ledamma. Start చేయకపోతే మాత్రం మళ్ళీ ఒకసారి వచ్చి ఇక్కడ చెక్ చేసుకోవాలి. స్టార్ట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఉంటుంది ఇక్కడ. ఓకే, ఒకసారి రికార్డ్ అవుతుందా లేదా చూసుకుంటాను సెషన్. యా, ఇట్స్ గెటింగ్ రికార్డెడ్. ఓకే, సో ఇక్కడ అన్ని స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే, ఇది చూడు, ఇది డైనట్రైట్ ఫ్రంట్ ఎండ్ సర్వర్. ఇవన్నీ డైనట్రైస్ కి రిలేటెడ్ అమ్మా. ఇవన్నీ కలెక్టర్ కానీ, మెమరీ అనాలిసిస్ కానీ, ఫ్రంట్ ఎండ్ సర్వర్ కానీ, వెబ్ సర్వర్ కానీ. వెన్ యూ ఇన్స్టాల్ డైనట్రైస్, ఇవన్నీ కాంపోనెంట్స్ ఆటోమేటిక్ ఇన్స్టాల్ అవుతా ఉంటాయి. రియల్ టైమ్ సెటప్ లో అడ్మిన్ టేక్ కేర్ చేస్తాడు. ఇది ఒక్కొక్క సిస్టమ్ లో ఉంటుంది యాక్చువల్ గా. ఓకే, సో మనకి ఇది నేర్చుకోవడానికే కాబట్టి ఇవన్నీ కాంపోనెంట్స్ ఒకటే దాని మీద ఇన్స్టాల్ అయిపోయాయి. అన్ని స్టార్ట్ అయ్యా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే, అన్ని స్టార్టింగ్ లోనే ఉన్నాయి. ఓకే, నో వండర్ఫుల్. ఓకే, సో ఇప్పుడు చూడు, ఇది ఈజీ ట్రావెల్ అనేది మన సిస్టమ్ ప్రొఫైల్. ఓకే, నేను చెప్పాను కదా, సిస్టమ్ ప్రొఫైల్ అంటే అది ఒక ఫోల్డర్ లాంటిది. వీటికి ఏజెంట్స్ అన్నిటికీ ఒక ఫోల్డర్ లాంటిది. ఓకే, మానిటర్ ఓవర్ వ్యూ చూద్దాము. ఇప్పుడు లోడ్ ఎంత పడుతుందమ్మా? 15.4 రిక్వెస్ట్ పర్ మినిట్ లోడ్ అప్లికేషన్ మీద పడుతుంది. ఓకే, ఇది ఎండ్ యూజర్ ఎక్స్పీరియన్స్. చెప్పండి సార్. ఇది అప్లికేషన్ సార్, ఈజీ ట్రావెల్ అనేది మనం శాంపుల్ మెజర్ చేయాలి అప్లికేషన్ సార్. మెజర్ చేయాల్సిన అప్లికేషన్. అది చూడాలనుకుంటే ఇక్కడ చూడమ్మా, అది సర్వర్ స్టార్ట్ కాగానే localhost.8070 కొట్టగానే ఇది ఈజీ ట్రావెల్ అప్లికేషన్ కనిపిస్తుందమ్మా. ఓకే, ఇప్పుడు నేను స్టాప్ చేశాను అనుకో, ఇన్ని సర్వర్స్ అన్ని డౌన్ అయిపోతాయి. అప్పుడు ఈ అప్లికేషన్ మనము యాక్సెస్ చేయనికి లేదు, రాదు కూడా. ఓకే, అదే మనం ఇది డైనాట్రేస్ లో మానిటర్ చేయాలనుకున్న అప్లికేషన్ కదా సార్ ఇప్పుడు మీరు చూపించేది ఈజీ ట్రావెల్ అనేది. ఎగ్జాక్ట్లీ అమ్మా, ఈ అప్లికేషన్ మనం మానిటర్ చేయాలనుకుంటున్నాం డైనాట్రేస్ లో. దీనికి సంబంధించిన ఆర్కిటెక్చర్ కూడా నిన్న ఒక 10-15 మినిట్స్ చెప్పాను. సతీష్ ఇది ఎస్ సార్. నిన్న నువ్వు అటెండ్ కాలే కదా. అది దీనికి సంబంధించిన ఆర్కిటెక్చర్, ఈజీ ట్రావెల్ ఆర్కిటెక్చర్. దీనికి ఒక వెబ్ సర్వర్ ఉంది, 4 యాప్ సర్వర్లు, 3 డేటాబేస్ సర్వర్లు ఉన్నాయమ్మా. ఓకే, ఏముంది? ఒక వెబ్ సర్వర్, 4 యాప్ సర్వర్స్ ఉన్నాయి. కానీ 4 స్కేల్ అప్ కాదమ్మా. ఇది ఏ యాప్ సర్వర్ దాని వర్క్ చేస్తా ఉంటుంది. ఓకే, ఈ యాప్ సర్వర్ ఏమో కస్టమర్ ఫ్రంట్ ఎండ్, ఈ యాప్ సర్వర్ .NET ఫ్రంట్ ఎండ్, ఇది బిజినెస్ బ్యాక్ ఎండ్, ఇది .NET బ్యాక్ ఎండ్. ఏ సర్వర్ పని అది చేస్తూ ఉంటది. వీటి కమ్యూనికేషన్ యూజువల్లీ వెబ్ సర్వీసెస్ త్రూ జరుగుతూ ఉంటుంది. మన వెబ్ సర్వీసెస్ క్లాస్ అటెండ్ అయ్యావా? అయ్యాను సార్. సో దీంట్లో వెబ్ సర్వీసెస్ ఉంటాయి. దీంట్లో నుంచి వెబ్ సర్వీసెస్ కాల్ చేస్తే అట్లా రిక్వెస్ట్ ఇక్కడికి వెళ్తుంది అన్నట్టు. అర్థమైనా? సేమ్ హియర్. ఓకే, వీటి మధ్యలో కమ్యూనికేషన్ చాలా టెక్నాలజీస్ ఉన్నాయమ్మా. జనరల్ గా ఈ మధ్యలో యూజ్ చేసేది వెబ్ సర్వీసెస్.
ఇంతకు ముందు ఓకే ఆర్ఎంఐ యూజ్ చేసేవాళ్ళు, రిమోట్ మెథడ్ ఇన్వకేషన్ అనే టెక్నాలజీ యూజ్ చేసేవాళ్ళు. ఓకే, సో ఓకే డిఫరెంట్ టెక్నాలజీస్ యూజ్ చేసి ఈ యాప్ సర్వర్ ఈ యాప్ సర్వర్ తోటి మాట్లాడుతూ ఉంటుంది, ఈ యాప్ సర్వర్ అలా కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటుంది. ఓకే, అర్థమైందమ్మా? జస్ట్ అర్థమైంది సార్. జస్ట్ షార్ట్ గా జస్ట్ మన డైనాట్రేస్ కి అప్లికేషన్ ది ఎలా చేశారో ఒకసారి ఒక చిన్న జస్ట్ షార్ట్ గా చెప్పండి సార్. నాకు మళ్ళీ అదంతా అవసరం లేదు. నోట్స్ ఇవన్నీ మన సిస్టమ్ లో ఇన్స్టాల్ అయిపోయింది. ఈజీ ట్రావెల్ ఇన్స్టాల్ చేయగానే ఇన్ని సర్వర్స్ అదే ఇన్స్టాల్ చేసేస్తుంది. మనం ఏం టెన్షన్ పడనవసరం. ఓకే, మనం ఎంతసేపు ఇన్వోక్ చేసుకోవాలంటే ఈ ఈజీ ట్రావెల్ ఇక్కడికి వచ్చేసి ఆల్ ప్రోగ్రామ్స్ కి వచ్చేసేసి డైనాట్రేస్ కి వచ్చి ఈజీ ట్రావెల్ కి వచ్చి క్లిక్ చేయగానే ఈ యూఐ వస్తుంది. యూఐకి వచ్చిన తర్వాత స్టాండర్డ్ మీద క్లిక్ చేయగానే అన్ని సర్వర్స్ స్టార్ట్ అవుతాయి. ఓకే, టిక్ మార్క్ ఉన్నాయంటే ఉన్న సర్వర్స్ అన్ని స్టార్ట్ అయిపోయినట్టు. అన్ని సర్వర్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ పనిచేస్తుందా లేదా, లోకల్ హోస్ట్ 8070 కొట్టగానే ఒకవేళ అప్లికేషన్ అప్ అండ్ రన్నింగ్ ఉందనుకో, నీ అప్లికేషన్ కరెక్ట్ గా స్టార్ట్ చేసామని అర్థం. ఓకే ఓకే సార్. సో ఇన్స్టాల్ సిస్టమ్ ప్రొఫైల్ కొట్టగానే దీనికి సంబంధించిన ప్రొఫైల్స్ అన్ని మన డైనాట్రేస్ లో వచ్చేస్తాయి అన్నట్టు. ఓకే, దాని తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ అంటారు. ఇన్స్ట్రుమెంటేషన్ అంటే ఏంటి? ఇన్స్టాల్ సిస్టమ్ ప్రొఫైల్ అనగానే ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క ఏజెంట్ వచ్చి కూర్చుంటుంది. ఇక్కడ చూసావా మన పీపీటీలో ఈ క్యాప్స్ ఉన్న పర్సన్స్ చూసావా? షిఫ్ట్ చూసాను. ఈ పర్సన్ విత్ గ్లాసెస్. ఓకే, మన అప్లికేషన్ దీంట్లో ఇన్స్ట్రుమెంట్ చేస్తాము. ఇవి మన డైనాట్రేస్ కి సంబంధించింది అన్నట్టు. ఓకే, ఇక్కడ ఏంటి 5 ఏజెంట్స్ ఉన్నాయి. ఈ ఏజెంట్స్ ఏం చేస్తాయి? ఈ సర్వర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని డైనాట్రేస్ కి ఇస్తుంది. ఈ ఏజెంట్ ఈ సర్వర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని డైనాట్రేస్ కి ఇస్తుంది. సో ఇక్కడ మన డైనాట్రేస్ ఉంది అనుకుందాము. లెట్స్ సే ఐ హావ్ మై డైనాట్రేస్ హియర్. ఓకే, డైనాట్రేస్ ఫ్రంట్ ఎండ్ ఉంది కదా, అది ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని డైనాట్రేస్ కి ఇస్తుంది. డైనాట్రేస్ లో మనం చూడొచ్చు, ఇక్కడ ఈ సర్వర్ బిజినెస్ బ్యాక్ ఎండ్ ది తీసుకొని ఇక్కడ ఇస్తుంది, ఈ సర్వర్ ఇక్కడ ఇస్తుంది, ఈ ఏజెంట్ ఈ సర్వర్ ఇక్కడ ఇస్తుంది, ఈ ఏజెంట్ ఈ సర్వర్ ఇక్కడ ఇస్తుంది అన్నమాట. అర్థమైందా? మనం ఏంటి డైనాట్రేస్ నుంచి లోపల ఏం జరుగుతుందో చూస్తుంటాం. ఇవేంటంటే ఈ ఏజెంట్స్ అన్ని మనము డైనాట్రేస్ లో ఒక ప్లేస్ లో పెట్టుకోవడానికి ఈ ఏజెంట్స్ అన్ని ఒక సిస్టమ్ ప్రొఫైల్ కింద సెట్ చేస్తాం అన్నట్టు డైనాట్రేస్ లో. ఓకే, మనం ఒక ఫోల్డర్ లో దానికి రిలేటెడ్ ఫైల్స్ అని పెడతాం కదా, అలా ఈ 5 ఏజెంట్స్ దేనికి సంబంధించింది? ఈజీ ట్రావెల్ కి సంబంధించింది. సో మనం సిస్టమ్ ప్రొఫైల్ ఈజీ ట్రావెల్ సిస్టమ్ ప్రొఫైల్ అని ఒకటి క్రియేట్ చేసుకొని ఇవన్నీ ఏజెంట్స్ దాంట్లో పెట్టుకుంటాం అన్నట్టు. ఓకే ఓకే సార్. ఓకే సార్, అర్థమైందా? సిస్టమ్ ప్రొఫైల్ ఏంటంటే ఏజెంట్స్ కాంబినేషన్ అన్నట్టు, అంతే ఏం లేదు. ఓకే, సో ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ చూడు, ఇక్కడ సిస్టమ్ ప్రొఫైల్స్ ఏమేమి ఉన్నాయి నా దగ్గర ఆల్రెడీ. ఈజీ ట్రావెల్ సిస్టమ్ ప్రొఫైల్ నేను తయారు చేయలేదమ్మా, వాడే తయారు చేసి ఇచ్చేసాడు. కానీ నీకు వెబ్ టూర్స్ కొత్తగా క్రియేట్ చేయాలి, అప్పుడు వెబ్ టూర్స్ నువ్వు మానిటర్ చేయాలి. ఓకే, ఒకటే సర్వర్ ఉంది అయినా నువ్వు సపరేట్ ఒక సిస్టమ్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటావు వెబ్ టూర్స్ అని. ఓకే, వెబ్ టూర్స్ సిస్టమ్, దీంట్లో ఎన్ని ఏజెంట్స్ కావాలంటే అన్ని ఏజెంట్స్ ఇలా సెట్ చేసుకుంటావు. ఇప్పుడు దానికి సంబంధించిన వెబ్ టూర్స్ కి లెట్స్ సే 4 ఏజెంట్స్ కావాలి, ఆ 4 ఏజెంట్స్ అన్ని ఇక్కడ సెట్ చేసుకుంటావు దీంట్లో. ఓకే, సో దీంట్లో నీకు దానికి సంబంధించిన ఏజెంట్స్ అన్ని సెట్ చేసుకుంటావు. అంటే నీ డైనాట్రేస్ ని ఒక్క ప్రాజెక్ట్ కొన్నారమ్మా కంపెనీ వాళ్ళు, వాళ్ళకు ఒక 10-15 ప్రాజెక్ట్స్, ఏ కంపెనీలో అయినా 10-15 ప్రాజెక్ట్స్ నడుస్తూనే ఉంటాయి. అన్ని మానిటర్ చేయడానికి కొంటారు డైనాట్రేస్ ని, ఒక్క ప్రాజెక్ట్ కోసం కొన్నారు. ఓకే, అలా 10 ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనుకో, 10 సిస్టమ్ ప్రొఫైల్స్ ఉంటాయి. నీ ప్రాజెక్ట్ వచ్చింది ఈజీ ట్రావెల్ కదా, ఈజీ ట్రావెల్. సపోజ్ మీ ఫ్రెండ్ వెబ్ టూర్స్ అనుకో, వెబ్ టూర్స్ క్లిక్ చేసుకుంటాడు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూపిస్తుంటాడు. అర్థమైందా? ఓకే సార్. ఇప్పుడు చూడు, వెబ్ టూర్స్ లో నేను సిస్టమ్ ప్రొఫైల్ ఏం లేదు కదా, కన్ఫిగర్ చేయమంటుంది ఏజెంట్స్. ఓకే, సిస్టమ్ ప్రొఫైల్ ఈ వెబ్ టూర్ సిస్టమ్ ప్రొఫైల్ లో ఒక ఏజెంట్ కూడా కన్ఫిగర్ కాలేదు కాబట్టి కన్ఫిగర్ చేసుకోమంటుంది. ఓకే, కానీ ఈజీ ట్రావెల్ లో వాడు ఆల్రెడీ చేసి ఇచ్చాడమ్మా, అందుకోసమే నువ్వు ఇక్కడ చూడగలుగుతున్నావు. ఇది ఏంటిది? ఓవర్ వ్యూ టోపాలజీ అంటారు వీటిని, ఈ టోపాలజీ చూడగలుగుతున్నావు. ఓకే, నా ఇప్పుడు ఫస్ట్ థింగ్ అమ్మా, అన్ని నేను చూపించాను ఇక్కడ. ఒకటి చూడండి, నాట్ ఓన్లీ ఫర్ సతీష్, ఎవ్రీబడి ఐఎమ్ టెలింగ్. ఇక చూడు, బిజినెస్ బ్యాక్ ఎండ్ అనేది ఒక సర్వర్, ఒక ఈ ఆర్కిటెక్చర్ లో ఒక సర్వర్ కదా. ఓకే ఓకే, చూడు బిజినెస్ బ్యాక్ ఎండ్, బిజినెస్ బ్యాక్ ఎండ్ ఈ ఆర్కిటెక్చర్ లో ఒక టైర్ అనుకుందాం అమ్మ, సర్వర్ అనే బదులు టైర్ అనుకుంటే బెస్ట్. ఓకే, సో ఇక్కడ చూడమ్మా సతీష్, వినబడుతుందా? వినిపిస్తుంది సార్. ఓకే ఓకే, ఇక్కడ చూడమ్మా, ఇది చూడు బిజినెస్ బ్యాక్ ఎండ్ ఈజీ ట్రావెల్ ఉంది కదా, ఇది దేనికి సంబంధించింది? ఈ సర్వర్ కి సంబంధించిన ఏజెంట్. బిజినెస్ బ్యాక్ ఎండ్ సర్వర్. ఈ చష్మా పెట్టుకున్నాడు చూడు వీడు,
ఈ పర్సన్ ఏం చేస్తారంటే వీడి ఏజెంట్ కదా, హీఈస్ కంటిన్యూస్లీ క్యాప్చరింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అండ్ సెండింగ్ ఇట్ టు దిస్ గై హియర్. ఓకే, బిజినెస్ బ్యాక్ ఎండ్ ఈజీ ట్రావెల్. ఇది ఎక్కడ డైనాట్రేస్ ఫ్రంట్ ఎండ్ లో చూసుకుంటున్నామమ్మా. హౌ యు ఆర్ ఏబుల్ టు సీ దిస్ ఇన్ఫర్మేషన్ హియర్, బికాస్ మనము ఇక్కడ ఈ సర్వర్ లోకి వెళ్ళేసి మనం ఏజెంట్ పెట్టాం కాబట్టి ఈ ఏజెంట్ తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడికి పంపిస్తున్నాడు. ఆర్ వి క్లియర్? ఓకే సార్. ఓకే, ఇక్కడ చూడు ఇది .NET ఏజెంట్ ఉన్నాడు కదా వీడు. ఓకే, .NET ఫ్రంట్ ఎండ్ ఈజీ ట్రావెల్. వీడేం చేస్తున్నాడు ఇక్కడ .NET ఫ్రంట్ ఎండ్ వీడు ఉన్నాడు కదా ఏజెంట్, ఈస్ కంటిన్యూస్లీ క్యాప్చరింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ దిస్ సర్వర్ అండ్ సెండింగ్ ఇట్ టు హియర్. ఓకే, ఆర్ వి క్లియర్ ఎవ్రీబడి? సతీష్, ఆర్ యు క్లియర్? yes sir, yes sir. వండర్ఫుల్. అయితే ఇప్పుడు ఏమేమి ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాడో చూద్దామా. ఓకే, సో వాట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ దిస్ గై ఇస్ సెండింగ్. ఓకే, ఇదేంటిది, దేనికి సంబంధించింది? ఒక్క నిమిషం ఆగేది. ఏంటిది? బిజినెస్ బ్యాక్ అండ్ ఈజీ ట్రావెల్. అంటే ది బిజినెస్ బ్యాక్ అండ్ ఈజీ ట్రావెల్ ఈ సర్వర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ కనిపిస్తుంది మనకు. ఓకే, లెట్స్ సీ వాట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. ఒకటమ్మా, యాజ్ ఐవ్ టోల్డ్ యూ, డైనాట్రేస్ నుంచి ఓఎస్ లెవెల్ మానిటరింగ్ చేయొచ్చు, ప్రాసెస్ లెవెల్ మానిటరింగ్ చేయొచ్చు. ప్రాసెస్ అంటే ఏంటి? అప్లికేషన్. ఓకే, సో మనకు ఓఎస్ లెవెల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ తీసుకోవాలి, ప్రాసెస్ లెవెల్ ఆర్ అప్లికేషన్ లెవెల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ తీసుకోవాలి. ఓకే, సో మనం ఫస్ట్ ఓఎస్ లెవెల్ చూద్దాము. ఓకే, షో హోస్ట్ హెల్ప్ క్లిక్ చేద్దాం. ఓకే, సో మామూలుగా ఏ హోస్ట్ అయినా 3 థింగ్స్ ఏం మానిటర్ చేస్తామమ్మా అందరము చెప్పండి. Okay, when you are monitoring a host or when you are monitoring a operating system or when you are monitoring a server, what are the 3 things that we monitor? I want to hear from all of you. CPU, memory, disk. These are the basic things. CPU ente CPU ki entadi what is that the metrics or the counter. A counter amma CPU ki for monitoring the CPU counter, percentage processor time. For monitoring the disk, private bytes, percentage disk time. Percentage disk time, wonderful. For monitoring the memory counter enti? Percentage private bytes. Private bytes, wonderful. Okay, so avanni counters ivvakundane direct ga adi chupichestunni. Chustunava CPU usage enta, network utilization enta, memory enta, disk enta. ఓకే, ఇక్కడ చూడమ్మా, మెమరీ ఈజ్ వెరీ అంటే అవైలబుల్ మెమరీ చాలా తక్కువ ఉంది. ఇది చూడు, ఈ కలర్ లో ఉందంటే యూజ్డ్ మెమరీ, ఇదంతా యూజ్డ్. ఓకే, ఇదేంటంటే యూజబుల్ మెమరీ ఆల్మోస్ట్ నిల్ ఉందమ్మా. ఓకే, దిస్ ఇస్ ఎ డేంజరస్ సిచ్యువేషన్. టిపికల్ ఇదైతే మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మెమరీ కన్జంప్షన్ హై ఉందని. టిపికల్ గా 80% కన్నా ఎక్కువ ఉంటే మనం రిపోర్ట్ చేయాలి. ఇంకోటి చూడండి అమ్మా, ఇది పేజ్ ఫాల్ట్స్. పేజ్ ఫాల్ట్స్ అంటే క్లాస్ లో చెప్పానా, మనకు ర్యామ్ లో మెమరీలో ఏదైనా ఇన్ఫర్మేషన్ లేకపోతే అది ఇక్కడికి వెళ్ళి తెచ్చుకుంటుంది. ఆ కోడ్ ని ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటుందమ్మా? ప్రాసెసర్. ఓకే, ప్రాసెసర్ ఎప్పుడైనా ఏ కోడ్ అయినా మన మెమరీ నుంచి ఎగ్జిక్యూట్ చేస్తుంది. దానికి సంబంధించిన కోడ్ మెమరీలో లేకపోతే, మెమరీ అంటే ఏంటి? ర్యామ్. అక్కడ లేకపోతే ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది? ఈ ఛాన్సాలు రిపీట్ చేస్తా ఉన్నాను క్లాస్ లో. ఓకే, ర్యామ్ లో మెమరీ వొలటైల్ మెమరీయా లేకపోతే ఎప్పటికి ఉంటుందా మెమరీ? సింపుల్ క్వశ్చన్ ఐ హావ్ ఆస్క్డ్. వండర్ఫుల్ రేవంత్. ఓకే, ఒకవేళ మన ర్యామ్ లో ఏదైనా ఇన్ఫర్మేషన్ లేకపోతే డిస్క్ లోకి వెళ్ళి తెచ్చుకుంటుంది. అది డిస్క్ లోకి వెళ్ళి తెచ్చుకోవడాన్ని ఏమంటారు? పేజ్ ఫాల్ట్ అంటారు. తెచ్చుకునే ఇన్ఫర్మేషన్ పేజెస్ లాగా తెచ్చుకుంటుంది. ఓకే, ఒకటేసారి తెచ్చుకోదు. లెట్స్ సే 100 MB తెచ్చుకోవాలి హార్డ్ డిస్క్ నుంచి. 100 MB ఒకటేసారి తెచ్చుకోదమ్మా, పేజెస్ లాగా డివైడ్ చేసి తెచ్చుకుంటుంది అన్నట్టు. అయితే ఎప్పుడైనా హార్డ్ డిస్క్ లోకి వెళ్ళి తెచ్చుకునేదాన్ని మనం పేజ్ ఫాల్ట్ అంటారు. ఇక్కడ పేజ్ ఫాల్ట్స్ జరుగుతున్నాయి, చూసారా? ఆర్ వి క్లియర్? పేజ్ ఫాల్ట్ జరిగినప్పుడు మెమరీ కూడా ఇంక్రీజ్ అయిపోయింది, ర్యామ్ కూడా ఇంక్రీజ్ అయిపోయింది. కెన్ యూ సీ? ఓకే, పేజ్ ఫాల్ట్ జరుగుతున్నాయంటే హార్డ్ డిస్క్ లో నుంచి ఇన్ఫర్మేషన్ తెచ్చి ర్యామ్ లో పెట్టింది. అప్పుడు ర్యామ్ ఇంక్రీజ్ అయిందా లేదా? జరగాల్సిందే కదా. అది హార్డ్ డిస్క్ లో నుంచి ర్యామ్ లో పెడితే ర్యామ్ కన్జంప్షన్ ఇంక్రీజ్ అవ్వాలా లేదా? జాగ్రత్తగా చూడండి అమ్మా, ఇక్కడ పేజ్ ఫాల్ట్స్ పెరిగాయి, ర్యామ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, విచ్ ఈస్ యూజువల్ ఏమంటారు బిహేవియర్. ఓకే, ఎందుకంటే ర్యామ్ ఇక్కడికి వచ్చే వరకు ఆల్మోస్ట్ 14.5 GB ఉంది, 14 GB కావచ్చు ఇక్కడ ఉన్నప్పుడు. పేజ్ ఫాల్ట్ జరగగానే కొంచెం ఇన్ఫర్మేషన్ హార్డ్ డిస్క్ లో నుంచి తెచ్చి ర్యామ్ లో పెట్టింది. అందుకోసం 14 GB నుంచి దాదాపు 15 GBకి వెళ్ళిపోయింది. ఓకే, అది కామన్ బిహేవియర్ అమ్మ. ఓకే, సో ఇక్కడ పేజ్ ఫాల్ట్స్ జరిగాయి.
పెద్ద ప్రాబ్లం ఏం లేదు, అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది. కానీ చాలా కంటిన్యూస్ గా పేజ్ ఫాల్స్ జరుగుతుంటే మాత్రము మనం డెవలపర్ కి రిపోర్ట్ చేయాలి ఏంటంటే కంటిన్యూస్ పేజ్ ఫాల్స్ జరుగుతూ ఉన్నాయి, ఒకసారి చూడండి బాసు మీకు ప్రోగ్రామింగ్ ఎలా చేసుకున్నారు, కరెక్ట్ గా చేశారా లేదా అని అడగాల్సిన అవసరం ఉంటుందమ్మా పేజ్ ఫాల్స్ కంటిన్యూస్ గా ఉంటాయి. కానీ ఇక్కడ చూడు కంటిన్యూస్ గా పేజ్ ఫాల్స్ లేవు, ఓన్లీ ఎంతో ఒక 10 minutes కి మాత్రమే పేజ్ ఫాల్స్ ఉన్నాయి. 15 నుంచి 16 వరకు మాత్రమే పేజ్ ఫాల్స్ ఉన్నాయి, దాని తర్వాత పేజ్ ఫాల్స్ లేవు. అంటే ప్రోగ్రామ్ బాగానే జరిగింది. కానీ కంటిన్యూస్ గా పేజ్ ఫాల్స్ ఉన్నాయనుకో అది మాత్రం పక్కా రిపోర్ట్ చేయాలమ్మా. ఎందుకంటే కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్న తర్వాత మళ్ళీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు కరెక్ట్ గా ప్రోగ్రామింగ్ చేస్తే. ఓకే, సో టూ మెనీ పేజ్ ఫాల్స్ ఆర్ బ్యాడ్. కానీ ఇక్కడ ఏంటి చాలా పేజ్ ఫాల్స్ ఏం జరగట్లేదు, బట్ ఇట్ ఈస్ ఓకే. ఓకే, సో కానీ మన అబ్జర్వేషన్ లో తప్పు కరెక్ట్ ఎప్పుడు రాయకూడదమ్మా. మన అబ్జర్వేషన్ లో ఏం రాస్తాము, 15 నుంచి 16 వరకు కొన్ని పేజ్ ఫాల్స్ జరిగాయి, అదే టైంలో మెమరీ ఆర్ ర్యామ్ యూసేజ్ కూడా పెరిగింది అనేది మాత్రం ఒక అబ్జర్వేషన్ దీంట్లో రాసుకోవచ్చు. ఫైన్. ఇప్పుడు హార్డ్ డిస్క్ అయితే హార్డ్లీ ఎనీ హార్డ్ డిస్క్ అమ్మా. ఓకే, 88% ఈస్ యూస్డ్ ఆఫ్ 736 GB. ఓకే, ఓకే, సో 30% యూస్డ్, కానీ ఓన్లీ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం అమ్మా, ఇది కంటిన్యూస్ యూసేజ్ లేదు. 30% ఐ థింక్ ఇది వాడు పీక్ చూపిస్తున్నట్టున్నాడు ఇక్కడ. ఓకే, ఆయన 30% యూస్డ్ ఆఫ్ 0.1 GB అంటే నథింగ్ అది. ఓకే, ఫైన్. ఓకే, సో ఇక్కడ నుంచి మనము ఇవి సిపియు స్టాటిస్టిక్స్, మెమరీ స్టాటిస్టిక్స్, నెట్వర్క్, డిస్క్ చూసుకోవచ్చు. ఓకే, సో ఎక్కడికి వెళ్ళాను, మనం మానిటరింగ్ ఓవర్వ్యూకి వెళ్ళి టోపాలజీ నుంచి. ఓకే, మనం దేన్ని చూస్తున్నామమ్మా ఇప్పుడు, బిజినెస్ బ్యాక్ ఎండ్ చూస్తున్నాం కదా. బిజినెస్ బ్యాక్ ఎండ్ నీకు హోస్ట్ లెవెల్ మానిటరింగ్ చూపించేసాను, ఆర్ ఓఎస్ లెవెల్ మానిటరింగ్ చూపించేసానమ్మా. ఇక్కడ నుంచి చూసుకుంటాం. ఓకే, సో ఏంటమ్మా నెట్వర్క్ ఎలా చూసాం సార్? నెట్వర్క్ ఇది ఉంది మనకు పంపించాలమ్మా. నెట్వర్క్ యూటిలైజేషన్ ఇంత, ఇది కరెక్ట్ ఇది తక్కువ అని చెప్పలేము. ఓకే, పర్సంటేజ్ వైజ్ చూసుకోవాలి. జనరల్ గా నెట్వర్క్ మార్కెట్ లో 50-60% కన్నా ఎక్కువ ఉంటే మాత్రం ప్రాబ్లం ఉందని చెప్తారమ్మా. ఓకే, ఒక్కసారి మన డెవలపర్ తోటి మాట్లాడుకోండి మీరు. ఓకే, డెవలపర్ ఆర్ సిస్టమ్ జనరల్ గా మీ ప్రాజెక్ట్ లో ఉన్న వాళ్ళు సిస్టమ్ నెట్వర్క్ యూటిలైజేషన్ ఎంత ఉండాలి అనేది, దాని ప్రకారంగా యూ విల్ బి ఏబుల్ టు టెల్ ఇఫ్ యు నో ఇఫ్ దిస్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్. ఇక్కడ ఏంటంటే ఓవరాల్ గా నెట్వర్క్ యూటిలైజేషన్ పర్సంటేజ్ వైజ్ లో చూపించట్లేదు, బట్ కావాలనుకుంటే మనం చేసుకోవచ్చు, నేను తర్వాత చూపిస్తాను పర్సంటేజ్ వైజ్. ఓకే, బట్ టిపికలీ 50% కన్నా ఎక్కువ ఉండకూడదు నెట్వర్క్ యూటిలైజేషన్ జనరల్. ఓకే, ఓకే, సో మనం ఎక్కడున్నాం, ఇక్కడ ఉన్నాం. ఓకే, ఫైన్. ఇప్పుడు ప్రాసెస్ లెవెల్కి వెళ్దాము, ఆర్ అప్లికేషన్ లెవెల్ మానిటరింగ్ ఆర్ ప్రాసెస్ లెవెల్ మానిటరింగ్. వాడు డైరెక్ట్ గా షో అప్లికేషన్ ప్రాసెస్ అని కూడా అంటున్నాడు. ఓకే, అడిగి చూద్దాం. ఇదేమ్మా, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఓకే, దిస్ ఈస్ వాట్ వి పర్చేస్ ద Dynatrace tool for. ఓకే, just give me one moment guys. ఓకే, ఇక్కడ చూడండి అమ్మా, జాగ్రత్తగా చూడండి. ఓకే, సో నేను ఏం చేశాను, మనం ఏం చేసాము, డైరెక్ట్ టోపాలజీకి వెళ్ళాము, ఏ ఏజెంట్ ఆ ఏజెంట్ చూసాము. నేనేంటి బిజినెస్ ప్రాసెస్ బ్యాక్ ఎండ్ బిజినెస్ బ్యాక్ ఎండ్ వాళ్ళకి చూద్దాం అనుకుంటున్నాను. ఏంటి షో అప్లికేషన్ ప్రాసెస్ అంటే ఈ పిక్చర్కి వచ్చాను. ఓకే, సో ఇప్పుడు గార్బేజ్ కలెక్టర్ లో ఏవేవి ఉంటాయమ్మా, కేటగరైజ్ చేస్తే ఏమేమి ఉంటుంది గార్బేజ్ కలెక్టర్, ఐ మీన్ గార్బేజ్ హీప్ మెమరీలో కేటగరైజ్ చేస్తే ఆ మెమరీ మొత్తం ఎన్ని విధాలుగా కేటగరైజ్ చేయొచ్చమ్మా? మన క్లాస్ లో డిస్కస్ చేసాం కదా, మొత్తం 3 థింగ్స్ చెప్తారా? ఈడెన్ స్పేస్, వండర్ఫుల్, సర్వైవర్ 1,
సర్వైవర్ 2. ఓకే, లెట్ మీ రైట్ ఇట్ డౌన్. ఓకే, సో మొత్తం హీప్ మెమరీని ఓకే, హీప్ మెమరీ ఇస్ పార్ట్ ఆఫ్ వాట్? హీప్ మెమరీ హార్డ్ డిస్క్ లో పార్ట్, ర్యామ్ లో పార్ట్, క్యాష్ మెమరీలో పార్ట్. ఏంటమ్మా ఈ హీప్ మెమరీ? ఓకే, ర్యామ్ లో పోయి పార్ట్. ఓకే, సో హీప్ మెమరీ అనేది ఒక ర్యామ్ లో ఒక పార్టీషన్ మాత్రమే. వండర్ఫుల్. ఓకే, హీప్ మెమరీని ఎలా డివైడ్ చేసుకున్నారు? ఓకే, ఈడెన్ స్పేస్. ఓకే, వండర్ఫుల్. సర్వైవర్ 1. ఓకే, వండర్ఫుల్. సర్వైవర్ 2. వండర్ఫుల్. ఓకే, సో ఈ 3 థింగ్స్ దేనికి వస్తాయమ్మా? ఈ 3 థింగ్స్ ఈడెన్ స్పేస్, సర్వైవర్ 1 స్పేస్, సర్వైవర్ 2 స్పేస్, ఈ 3 కలుపుకొని దేంట్లోకి వస్తాయి? ఈ మూడు దేంట్లోకి వస్తాయమ్మా అందరూ? ఓకే, న్యూ జనరేషన్ కిందకి వస్తుంది. వండర్ఫుల్. ఓకే, దాని తర్వాత ఇంకేముంటుంది? ఓకే, ఓల్డ్ జనరేషన్. ఓకే, ఓల్డ్ జనరేషన్. దీన్ని న్యూ జనరేషన్, ఐ థింక్ యంగ్ జనరేషన్ అంటారు కదా, న్యూ జనరేషన్ కూడా అంటారా? యంగ్ అంటారు కదమ్మా. ఓకే, డిడ్ ఐ సే న్యూ? ఓకే, దాని తర్వాత ఏంటి? యా, యంగ్ జనరేషన్. దాని తర్వాత ఏంటి? ఓల్డ్ జనరేషన్. ఓకే, ఓల్డ్ జనరేషన్ ఉంటుంది. దాని తర్వాత ఏముందమ్మా? పర్మనెంట్ జనరేషన్. ఓకే, దీని ఈ మధ్యలో మెటా స్పేస్ అని కూడా అంటున్నారమ్మా. ఓకే, మెటా స్పేస్ అంటే కన్ఫ్యూజ్ కాకండి. ఓకే, పర్మనెంట్ జనరేషన్ ని మెటా స్పేస్ అని కూడా అంటా ఉన్నారు. దీంట్లో క్లాసెస్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా లోడ్ అవుతుందమ్మా. ఇది మనకు పెద్దగా యూజ్ ఉండదు. మనం మానిటర్ చేసినా పెద్దగా మనకు ఒదిగేది ఏమి ఉండదు. ఈ 2 థింగ్స్ మనకు ఇంపార్టెంట్ అమ్మా, యంగ్ జనరేషన్, ఓల్డ్ జనరేషన్. ఓకే, యంగ్ జనరేషన్ లో ఈడెన్ స్పేస్, సర్వైవర్ 1, సర్వైవర్ 2. కొన్ని చోట్లలో సర్వైవర్ 1, 2 ఉండకుండా ఓన్లీ సర్వైవర్ స్పేసే ఉంటుందమ్మా. లేకపోతే సర్వైవర్ 1, 2 ని కలిపి సర్వైవర్ స్పేస్ అని చెప్పి మానిటర్ చేస్తారు. ఓకే, ఇది యంగ్ జనరేషన్ లో. ఇది ఓల్డ్ జనరేషన్ లో అలాంటి ఏమంటారు పార్టీషన్స్ ఏం లేవు. ఓకే, ఓల్డ్ జనరేషన్. ఓకే, ఈడెన్ స్పేస్ లో సర్వైవ్ అయిన ఆబ్జెక్ట్స్ సర్వైవర్ 1 కి పోతాయమ్మా. సర్వైవర్ 1 లో ఉన్నది సర్వైవర్ 2 లకు పోతుంది. సర్వైవర్ 2 లో కూడా ఆబ్జెక్ట్స్ ఇఫ్ దే హ్యావ్ సర్వైవ్ దెన్ దే గో టు ద ఓల్డ్ జనరేషన్. దీన్ని ప్రమోషన్ అంటారు. ఏంటమ్మా దీన్ని? ప్రమోషన్ అంటారు. సర్వైవర్ 1 నుంచి ఓల్డ్ జనరేషన్ పోవడానికి ఏమంటారు? ప్రమోషన్ అంటారు. ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్స్ మిగిలిపోతే సర్వైవర్ 1 కి వెళ్తారు. సర్వైవర్ 1 నుంచి మిగిలితే సర్వైవర్ 2 కి వెళ్తారు. ఇక్కడ నుంచి కూడా ఇంకా సర్వైవర్ ఆబ్జెక్ట్స్ అన్ని సర్వైవ్ అయ్యాయి అనుకో, అప్పుడు ఓల్డ్ జనరేషన్ కి వెళ్తుందమ్మా. ఈ 3 కలుపుకొని యంగ్ జనరేషన్ అంటాము. ఓకే, ఓల్డ్ జనరేషన్ లో ఆబ్జెక్ట్స్ చాలా ఉంటాయి. సో ఇక్కడ ఓకే, జీసీ జరుగుతుంది కదా, దీన్ని ఏం జీసీ అంటారు? ఇక్కడ జరిగే జీసీని ఏమంటారు? మైనర్ జీసీ. వండర్ఫుల్ కౌశల్య, దీన్ని మైనర్ జీసీ అంటారు. ఓకే, ఇక్కడ జరిగే జీసీని ఏమంటారమ్మా? ఇక్కడ జరిగే జీసీని ఏమంటారు? మేజర్ జీసీ. ఓకే, మేజర్ జీసీ. ఓకే, దాని తర్వాత ఇవి 2 కాకుండా మైనర్ జీసీ, మేజర్ జీసీ కాకుండా ఇంకేముంటుంది? చెప్పండి, గట్టిగా చెప్పండి, మొహమాటం ఏం లేదు. ఫుల్ జీసీ. వండర్ఫుల్. ఓకే, ఫుల్ జీసీ అంటే మొత్తం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఓకే, ఒక్కొక్కసారి ఏంటంటే మైనర్ జీసీ చేస్తూ ఉంటుంది రెగ్యులర్ గా. దాని తర్వాత ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు మేజర్ జీసీ చేస్తూ ఉంటుంది. కానీ మేజర్ జీసీ చేసే ముందే ఆబ్జెక్ట్స్ అన్ని ఫిల్ అయిపోయాయి అనుకో, అంత అప్లికేషన్ ఆపేసేసి ఫుల్ జీసీ చేస్తుందమ్మా. ఓకే, ఫుల్ జీసీ మంచిదా అప్లికేషన్ కి? బ్యాడా? ఫుల్ జీసీ గుడ్ ఆర్ బ్యాడ్? బ్యాడ్. ఫుల్ జీసీస్ ఆర్ బ్యాడ్ ఫర్ యువర్ అప్లికేషన్. ఎన్ని ఫుల్ జీసీస్ ఉంటే అంత పర్ఫార్మెన్స్ పూరైపోతుంది. ఓకే, ఎన్ని ఫుల్ జీసీస్ ఉంటే అంత పర్ఫార్మెన్స్ ఫుల్ అయిపోతుంది. ఒక్కసారి జాగ్రత్తగా ఏంటమ్మా, జీసీస్ అనేది కంటిన్యూస్ గా జరుగుతానే ఉంటాయి. ఓకే, జీసీస్ జరగకుండా ఉండవు. ఓకే, కానీ మైనర్ జీసీస్ మేజర్ జీసీస్ అయ్యేంత మటుకు మాత్రం అంత మేజర్ ప్రాబ్లం ఉండదు. ఓకే, సో మైనర్ జీసీ జరుగుతుంది అనుకో అమ్మా, అప్లికేషన్ మొత్తం ఆపేస్తుంది ఇది కూడా. ఓకే, సో స్టాప్ ద వరల్డ్ ఈవెంట్ అంటారు దాన్ని. దేన్నైనా అప్లికేషన్ ఆపేయడాన్ని ఏమంటారు? స్టాప్ ద వరల్డ్ ఈవెంట్ అంటారు. ఓకే, స్టాప్ ద వరల్డ్ ఈవెంట్. ఓకే, సో మైనర్ జీసీ జరిగినా స్టాప్ ద వరల్డ్ ఈవెంట్. స్టాప్ ద వరల్డ్ ఈవెంట్ అంటే ఏంటి? అప్లికేషన్ మాత్రము రన్ కాదు, అప్లికేషన్ మనం ఏదైతే రిక్వెస్ట్ పంపిస్తావో ఆ రిక్వెస్ట్లు అన్ని ఆగిపోతాయి అన్నట్టు. ఓకే, ఎందుకంటే అప్లికేషన్ సంబంధించిన ప్రాసెస్ ఆగిపోతుంది కాబట్టి అది మనకు అప్లికేషన్ రన్ కాదు, ఆ ప్రాసెస్ సంబంధం కాదు. అంటే అప్లికేషన్ మొత్తం ఆగిపోతుంది అంటే ఏంది? స్టాప్ ద వరల్డ్ ఈవెంట్. కానీ ఈ మైనర్ జీసీ జరిగినప్పుడు 0.4 సెకండ్స్ 0.3 సెకండ్స్ ఇలా జరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఎంతసేపు? 0.4 సెకండ్స్ 0.3 సెకండ్స్ అవుతుంది.
ఇది పెద్ద ప్రాబ్లం కాదు. ఓకే, మేజర్ జీసీ జరిగినప్పుడు కూడా ఓకే ఇందులో మార్క్ స్వీప్ అంటారమ్మా. ఓకే, సో మార్క్ కాన్కరెంట్ స్వీప్ అంటారు. ఓకే, మార్కింగ్ అప్పుడు ఒక 0.1 సెకండ్ ఆగుతుంది. ఓకే, స్వీపింగ్ అప్పుడు మాత్రము ఓకే స్వీపింగ్ అప్పుడు ఒక 0.3 సెకండ్స్ ఆగుతుంది. ఓకే, ఇక్కడ కూడా స్టాప్ ద వరల్డ్ ఈవెంట్ జరుగుతూ ఉంటుంది. అంటే ఈ 0.1 0.3 నా అప్లికేషన్ లో నేను చూసినా అమ్మా, అన్ని చోట్లలో ఇదే ఉండాలని లేదు, కానీ దాదాపు ఈ నెంబర్స్ లోనే ఉంటుంది, లెస్ దెన్ 1 సెకండే ఉంటుంది. ఇక్కడ కూడా స్టాప్ ద వరల్డ్ ఈవెంట్ జరుగుతుందమ్మా, స్టాప్ ద వరల్డ్ ఈవెంట్. ఓకే, స్టాప్ ద వరల్డ్ ఈవెంట్ జరుగుతుంది అంటే ఏంటి, అప్లికేషన్ మొత్తం స్టాప్ చేసేసి ఒత్తి జీసీ ఒకటే రన్ అవుతా ఉంటుంది. ఆ టైంలో నువ్వు ఏం రిక్వెస్ట్ పంపించినా అది వెయిట్ చేయాల్సిందే. ఎంత 0.1 సెకండ్స్ వెయిట్ చేయాల్సిందే, మళ్ళీ ఈ జీసీ కంప్లీట్ అయిపోయి మళ్ళీ అప్లికేషన్ రన్ కావడానికి. ఓకే, కానీ ఎంతసేపు అవుతుందమ్మా, 0.1 సెకండ్స్ 0.3 సెకండ్స్, అంటే ఇది పెద్దగా ఎఫెక్ట్ పడదు. ఓకే, కానీ ఫుల్ జీసీ జరిగినప్పుడు మాత్రము ఏమన్నా జరగవచ్చు అమ్మా, 2 సెకండ్స్ ఆగొచ్చు, 3 సెకండ్స్ ఆగొచ్చు, 4 సెకండ్స్ ఆగొచ్చు, కానీ నెంబర్ మాత్రం పెద్దగా ఉంటుంది. ఓకే, సో ఈ ఫుల్ జీసీస్ జరగకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనది. ఓకే, సో మనం జీసీస్ మానిటర్ చేసేటప్పుడు ఫస్ట్ థింగ్ ఏం చేస్తాము, ఎన్ని ఫుల్ జీసీస్ జరిగాయో చూసుకోవాలి. ఫుల్ జీసీస్ జరుగుతున్నాయంటే ఇమ్మీడియట్ గా రిపోర్ట్ చేయాలి. బాబు, మీ అప్లికేషన్ లో నేను గంట సేపు రన్ చేశాను, ఈ గంట సేపట్లో 10 ఫుల్ జీసీస్ జరిగాయి, ప్రతి ఒక్కసారి ఫుల్ జీసీలో ఇంతసేపు వెయిట్ చేసింది, 2 సెకండ్సా, 3 సెకండ్సా, 4 సెకండ్సా. చూడండి అమ్మా, 2 సెకండ్స్ వెయిట్ చేసింది అప్లికేషన్ అంటే అక్కడ నీకు రిక్వెస్ట్ వచ్చింది అనుకో, 2 సెకండ్స్ ఆగుతుంది కంప్లీట్ గా ఏం చేయకుండా, ఎందుకంటే అప్లికేషన్ మొత్తం పనిచేయదు ఆ టైంలో, ఓన్లీ జీసీ పనిచేస్తుంది. లెట్స్ సే ఈ ఫుల్ జీసీ లెట్స్ సే ఒక్కొక్కసారి నాకు 5 సెకండ్స్ కూడా జరిగేది, ఫుల్ జీసీ 5 సెకండ్స్ జరుగుతుందమ్మా, ఏదో రిక్వెస్ట్ పంపించావు ఆ టైంలో, అప్పుడు ఏమవుతుంది, ఆ రిక్వెస్ట్ 5 సెకండ్స్ సర్వ్ చేయదు ఆ రిక్వెస్ట్ అప్లికేషన్, ఎందుకంటే అప్లికేషన్ డౌన్, అప్లికేషన్ మొత్తము హాట్ లోకి వచ్చేసింది, స్టాప్ ద వరల్డ్ ఈవెంట్ అయిపోయింది, అప్లికేషన్ మొత్తము హాట్ లోకి వచ్చేసి ఓన్లీ జీసీ రన్ అవుతుంది. ఏంటి, ఫుల్ జీసీ రన్ అవుతుంది 5 సెకండ్స్, అంటే స్టాప్ ద వరల్డ్ ఈవెంట్ అయినట్టే ఇక్కడ. ఓకే, స్టాప్ ద వరల్డ్ ఈవెంట్ జరిగింది. ఓకే, స్టాప్ ద వరల్డ్ ఈవెంట్ జరిగినప్పుడు ఈ 5 సెకండ్స్ జరిగింది, ఫుల్ జీసీ జరుగుతుంది కాబట్టి 5 సెకండ్స్, ఆ టైంలో నువ్వు ఏ రిక్వెస్ట్ పంపించినా 5 సెకండ్స్ వెయిట్ చేయాల్సిందే. 5 సెకండ్స్ వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ అప్లికేషన్ రన్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు అప్లికేషన్ ని రిక్వెస్ట్ తీసుకొని మళ్ళీ నీ సర్వ్ చేస్తుంది. మళ్ళీ అప్లికేషన్ లెట్స్ సే ఇట్ హస్ టేకెన్ 2 minutes టు సర్వ్ యువర్ రిక్వెస్ట్. ఓవరాల్ గా రెస్పాన్స్ టైం ఎంత అయిపోయింది, ఈ 5 సెకండ్స్ ప్లస్ 2 సెకండ్స్, ఆల్మోస్ట్ 7 సెకండ్స్ అయిపోయింది. ఓకే, సో ఈ ఫుల్ జీసీస్ ఆర్ బ్యాడ్ అమ్మా, ఇది మాత్రం మనం మానిటర్ చేసుకోవాలి గార్బేజ్ కలెక్టర్ లో. ఓకే, ఫుల్ జీసీస్ జరిగినప్పుడు ఇది బ్యాడ్. ఓకే, స్టాప్ ద వరల్డ్ ఈవెంట్ జరుగుతుంది, చాలా సేపు జరుగుతుంది ఫుల్ జీసీస్ జరిగినప్పుడు, అది మాత్రం రిపోర్ట్ చేయాలి. ఫుల్ జీసీస్ జరిగినప్పుడు మాత్రం ఇక్కడ ఈ టైంలో జరిగిందని రిపోర్ట్ చేయాలి. అప్పుడు వాళ్ళు రిసర్చ్ చేస్తారు ఎందుకోసం ఫుల్ జీసీ జరిగింది. మైనర్ జీసీస్ మేజర్ జీసీస్ తోటి వెళ్ళిపోవాలి కదా, ఫుల్ జీసీస్ ఎందుకు జరుగుతున్నాయి అనేది రిసర్చ్ చేసి అది జరగకుండా వాళ్ళు చూసుకుంటారు. ఓకే, చాలా రీజన్స్ ఉంటాయి ఫుల్ జీసీస్ ఎందుకు అంటే, మేజర్ జీసీ స్టార్ట్ కాకముందే, మేజర్ జీసీ కాకముందే మొత్తం ఫుల్ అయిపోయింది. మేజర్ జీసీ జరుగుతున్నప్పుడు అంటే చెయ్యాలని రెడీ అవుతున్నప్పటికే మొత్తం ఫుల్ అయిపోయింది. సో ఆ టైంలో అప్లికేషన్ ఇంకా ఛాన్స్ ఉండదు, మొత్తం ఆపేసేసి ఫుల్ జీసీ చేస్తున్నాం. సో ఇది చాలా రీజన్స్ ఉంటాయి జరగడానికి, ఆ రీజన్స్ అన్ని వాళ్ళు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసి మానిటర్ చేసి అప్పుడు ఆ ఫుల్ జీసీస్ జరగకుండా చూస్తారు. మన సైడ్ నుంచి ఏంటి, ఐడెంటిఫై చేసి పిన్ పాయింట్ చేయడం మాత్రమే. ఈ ఫుల్ జీసీస్ మాత్రం జరగకుండా మనం అంటే జరగకుండా మనం చూసుకోవాలంటే, జరిగితే మనం చూసి జరిగిందని చెప్పాలి, అప్పుడు వాళ్ళు చేంజ్ చేస్తారు దానికి సంబంధించిన కోడ్. ఓకే, ఇంకోటమ్మా, టూ మెనీ మైనర్ జీసీస్, టూ మెనీ మేజర్ జీసీస్ ఆల్సో బ్యాడ్. ఊకే ప్రతి 1 minute కి ప్రతి 1 second కి అలా జరుగుతూ ఉంది అనుకో, ఊకే అప్లికేషన్ ఆగాల్సి వస్తున్నాం. సో టూ మచ్ ఆఫ్ మైనర్ జీసీస్ మేజర్ జీసీస్ ఇస్ ఆల్సో బ్యాడ్. ఓకే, సో ఓవరాల్ గా ఇప్పుడు చూడండి అమ్మా, ఇది 0.4 seconds ఆగిపోయింది కదా అప్లికేషన్, దీన్ని సస్పెన్షన్ టైం అంటారమ్మా. డైనట్రేస్ లో ఏంటది, దీన్ని సస్పెన్షన్ టైం అంటారు. ఓకే, సస్పెన్షన్ టైం అంటారు. ఓకే, ఈ సస్పెన్షన్ టైం ఎంత ఎక్కువ ఉంటే అంత బ్యాడ్. ఓకే, సో అదొకటి మాత్రం రిపోర్ట్ చేయాలి, అది డెవలపర్ కి సంబంధించింది కూడా, అది డెవలపర్ చూసుకుంటాడు. అంటే ఎన్నిసార్లు మైనర్ జీసీస్ జరిగాయి, ఎన్నిసార్లు మేజర్ జీసీస్ జరిగాయి, అదొకటి మానిటర్ చేయొచ్చు. మైనర్ జీసీ జరిగినప్పుడల్లా, మేజర్ జీసీ జరిగినప్పుడల్లా ఎంతసేపు ఆగుతుంది ఓకే అప్లికేషన్, విచ్ ఇస్ ద సస్పెన్షన్ టైం, అది కూడా మనకు డైనట్రేస్ చూపిస్తుంది. ఎన్నిసార్లు మైనర్ మేజర్ జీసీస్ జరుగుతుంది కూడా మన డైనట్రేస్ చూపిస్తుంది. సస్పెన్షన్ టైం ఓవరాల్ గా యావరేజ్ సస్పెన్షన్ టైం ఫర్ దట్ 1 hour కూడా చూపిస్తా ఉంటుంది. సో ఓవరాల్ సస్పెన్షన్ టైం మొత్తం ఎంతసేపు ఉండే అనేది కూడా చూపిస్తా ఉంటుంది. ఇవన్నీ మెట్రిక్స్ మనం ఇవ్వచ్చు. ఓకే, ఫస్ట్ థింగ్ ఇంకా చూడమ్మా, ఇక్కడ యంగ్ జనరేషన్ లో ఏం చూపిస్తుంది, ఈడెన్ స్పేస్, సర్వైవర్ స్పేస్.
ఈడెన్ స్పేస్ కి ఎంత ఇచ్చామమ్మా, ఇక్కడ చూస్తే ఈ లైన్ మనం ఇచ్చిన లైన్ కమిటెడ్ అన్నట్టు, ఇంతవరకు మన అప్లికేషన్ ఇచ్చింది. ఓకే, దీనికి ఏంటి ఇక్కడ జాగ్రత్తగా చూడండి అమ్మా. ఓకే, సో మన 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 జీసీ మాత్రం ఇక్కడ చూడు, కిందికి జరిగిందంటే జీసీ పడినట్టు. ఓకే, పోయింది, మళ్ళీ కిందికి జరిగిందంటే జీసీ జరిగింది, మళ్ళీ జీసీ జరిగింది. ఓకే, జీసీ జరిగింది, ఇవన్నీ కిందికి వస్తుందంటే మైనర్ జీసీ జరుగుతున్నట్టే లెక్క. అర్థమవుతుందమ్మా అందరికి? ఓకే, కిందికి వస్తుందంటే మైనర్ జీసీ జరిగింది కాబట్టే అది మెమరీ మొత్తం మళ్ళీ తగ్గింది అన్నట్టు. ఓకే, ఇక్కడ మెమరీ పెరుగుతా ఉంది, మళ్ళీ జీసీ జరగంగానే మళ్ళీ తగ్గింది. ఇక్కడ మెమరీ పెరుగుతా ఉంది, జీసీ జరగంగానే తగ్గింది, మెమరీ పెరుగుతా ఉంది, అలా ఇక్కడ చూడు మళ్ళీ జీసీ జరిగింది. అలా ఇవన్నీ జీసీ జరుగుతా ఉన్నాయమ్మా. ఓకే, అలానే సర్వైవర్ స్పేస్ లో కూడా, సో వెన్ ఎవర్ యూ సీ దెర్ ఇస్ ఎ డ్రాప్ ఇన్ మెమరీ, దట్స్ వెన్ ద జీసీ హాజ్ అక్కర్డ్ అన్నట్టు. ఓకే, అర్థమవుతుందమ్మా? ఓకే, మెమరీ ఇంక్రీజ్ అవుతా ఉంది, సడన్ గా జీసీ వచ్చే వరకు ఆబ్జెక్ట్స్ అన్ని క్లియర్ అయిపోయాయి, మళ్ళీ మెమరీ పెరుగుతా ఉంది, జీసీ వచ్చేసి క్లియర్ చేసే వరకు ఆబ్జెక్ట్స్ అన్ని క్లియర్ అయిపోయాయి. ఓకే, జీసీ మెమరీ పెరుగుతా ఉంది, ఆబ్జెక్ట్స్ అన్ని వస్తా ఉన్నాయి, జీసీ వచ్చేసి అవసరం లేదు ఆబ్జెక్ట్స్ అన్ని తీసే వరకు మెమరీ తగ్గింది. అలా పెరుగుతూ ఉంటుంది, తరుగుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఈ లైన్ దాటకుండా అది చూసుకుంటా ఉంటుంది అన్నట్టు. ఓకే, సో ఇవి మైనర్ జీసీస్, ఇది మైనర్ జీసీ జరుగుతుంది కాబట్టి అవి తగ్గిపోతా ఉంది మెమరీ. ఓకే, సో మైనర్ జీసీ జరిగినప్పుడు ఇది చూడు, ఇది సస్పెన్షన్ టైమ్స్ అమ్మ. ఇక్కడ చూసావా, ఇది జీసీ టైం అంటే ఏంటి, సస్పెన్షన్ టైం. జీసీ టైం అంటే గార్బేజ్ కలెక్షన్ కి తీసుకున్న టైము, ఇది సస్పెన్షన్ టైం ఇక్కడ చూసుకోవచ్చు మనము. ఓకే, గార్బేజ్ కలెక్టర్ కి ఎంత టైం తీసుకుంది అనేది ఇక్కడ చూపిస్తున్నాం. ఓకే, సో దట్స్ వాట్ ఈస్ ద జీసీ టైం. ఓకే, సో ఇది మిల్లీ సెకండ్స్ లో ఓవరాల్ గా ఈ గ్రాఫ్ లో చూపిస్తుంది. ఓకే, సో ఇది మేజర్ జీసీ, ఇది మైనర్ జీసీస్. ఓకే, మైనర్ జీసీస్ ఇది. ఓకే, ఇక్కడ చూడమ్మా, ఇది మేజర్ జీసీస్. ఓకే, సో ఇక్కడ చూడు, ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇది అరౌండ్ 45 GB కమిటెడ్ అంటే ఇంత అని ఇస్తుంది అన్నాడు. ఓకే, నీ ఓల్డ్ జనరేషన్ కి 45 అమ్మ, ఇది 43 GB అన్నాడు, 43 MB. ఓకే, 43 MB ఇచ్చింది. ఓకే, సిస్టమ్ మనమే, అది డెవలపర్ సెట్ చేస్తాడమ్మా, ఇది ఎవరో సెట్ చేయరు, డెవలపర్ సెట్ చేస్తాడు. కమిటెడ్ అనేది యాక్చువల్ గా తీసుకుంటుంది, మనం డెవలపర్ ఈ మాక్సిమం సైజ్ ఎంత ఇచ్చినా అది ఇంత అని తీసుకుంటుంది. జావా అప్లికేషన్ బట్టి ఆటోమేటిక్ గా ఇది ఇక్కడ 43 MB తీసుకుంది అన్నట్టు దీనికి సిస్టమ్ కి. ఓకే, ఈ ఓల్డ్ జనరేషన్ కి చూడు, ఆల్మోస్ట్ అరౌండ్ 30 MB మనది నడుస్తా ఉంది. ఓకే, నడుస్తా ఉంది. ఇక్కడ కూడా జీసీస్ జరుగుతూ ఉన్నాయి, మేజర్ జీసీస్ జరుగుతూ ఉన్నాయి, కానీ ఓవరాల్ గా అంత పడిపోవట్లేదు, మెమరీ జరిగినప్పుడల్లా అంత పడిపోవట్లేదు. ఓకే, మేజర్ జీసీస్ జరిగినప్పుడల్లా మెమరీ అంత పడగట్లేదు, చిన్న వేరియేషన్స్ ఉన్నాయమ్మా, ఎక్కువ తగ్గట్లేదు. బట్ వాట్ ఈస్ దిస్, కంటిన్యూస్ గా జీసీస్ జరుగుతూ ఉన్నాయి, మేజర్ జీసీస్. అది ఎలా తెలుస్తుంది, ఈ జీసీ టైం ఉంది కాబట్టి జీసీస్ జరుగుతానే ఉన్నాయి, మేజర్ జీసీస్. ఓకే, ఇక్కడ చూడండి అమ్మా, ఇది 50 మిల్లీ సెకండ్స్, ఇది కూడా ఆల్మోస్ట్ దాదాపు అంతే. ఇది మిల్లీ సెకండ్స్ లో ఉంది, ఇది 0.5 సెకండ్స్ లో ఉంది. చూడమ్మా, ఇక్కడ 0.25 సెకండ్స్ అవుతుంది జీసీ టైం, ఈడేంటి మిల్లీ సెకండ్స్. సో మైనర్ జీసీ చాలా తక్కువ టైం తీసుకుంటుందమ్మా, చాలా తక్కువ టైం తీసుకుంటుంది జీసీ టైం. ఓకే, కానీ మేజర్ జీసీ మాత్రం ఆల్మోస్ట్ 0.25 సెకండ్స్ లో చూసుకుంటుంది. నేను ఆల్రెడీ చెప్పానా? ఓకే, మేజర్ జీసీ చూడు, మేజర్ జీసీ 0.4 సెకండ్స్ అలా తీసుకుంటుంది. ఓకే, ఇది ఆల్మోస్ట్ 0.25 సెకండ్స్ తీసుకుంటుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ ఇంకా తక్కువ తీసుకుంటుంది, ఇక్కడ మిల్లీ సెకండ్స్ లో తీసుకుంటుంది. మిల్లీ సెకండ్స్ ఇస్ ఆల్మోస్ట్ ఇగ్నోరబుల్. ఓకే, ఇవి మేజర్ జీసీస్, మైనర్ జీసీస్, దానికి సంబంధించిన హీప్ స్పేసెస్ నువ్వు మానిటర్ చేస్తావు. సరే, ఇది బాగానే ఉంది, అంతా పంపిస్తున్నాం, కానీ మనం ఏం పంపించాలి సార్ అంటే గ్రాఫ్స్ ఒకటి పంపించాలి. అది కాకుండా మెయిన్ థింగ్ ఈ సస్పెన్షన్ టైం అమ్మా. ఈ సస్పెన్షన్ టైం అంటే ఏంటి, మన అప్లికేషన్ ఆగిపోయి ఓన్లీ మొత్తం ఆ సర్వర్ అంతా ఆ జీసీకే స్పెండ్ చేసే టైం అన్నట్టు. ఓకే, ఇది ఎక్కువగా ఉండొద్దు, దాదాపు ఇది 250 మిల్లీ సెకండ్స్ ఉంటా ఉంది, అంత పెద్ద ప్రాబ్లం లేదమ్మా. కానీ సెకండ్స్ లోకి వెళ్ళింది అనుకో, డెఫినెట్ గా రిపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, ఇదనైతే ఓవరాల్ గా సస్పెన్షన్ టైం మిల్లీ సెకండ్స్ లోనే ఉంది, అంత పెద్ద ప్రాబ్లం లేదు. సిపియు యూసేజ్, ఓకే, ప్రాసెస్ సిపియు యూసేజ్, థ్రెడ్ కౌంట్. ఓకే, ఇక్కడ చూపిస్తున్నాను. ఓకే, ఇవి రెండు కూడా గ్రాఫ్స్ మనము చూసుకోవచ్చు, కానీ ఎంత, ఇది చాలా తక్కువ ఉంది. ప్రాసెస్ సిపియు యూటిలైజేషన్ ఇస్ వెరీ వెరీ లెస్. ఇఫ్ యూ కెన్ సీ నథింగ్ క్లోజ్ టు నాట్ ఈవెన్ 50% కూడా లేదు. ఓకే, సో థ్రెడ్, సో ఎలా థ్రెడ్స్ ఫామ్ అవుతున్నాయి, ఎలా తగ్గుతున్నాయి ఇక్కడ చూపిస్తా ఉన్నారు. ఇనిషియల్ గా చాలా 40 థ్రెడ్స్ దాకా వచ్చింది, దాని తర్వాత తగ్గుతా ఉంది. ఓకే, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ కాన్స్టెంట్, మన లోడ్ కాన్స్టెంట్ ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ కూడా కాన్స్టెంట్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ వన్ ఆఫ్ ది స్టూడెంట్స్ కౌశల్య ఇస్ ఆల్వేస్ టెలింగ్ మీ థ్రెడ్ డంప్ సార్, థ్రెడ్ డంప్. ఓకే, ఇక్కడ ఏం లేదమ్మా, క్లిక్ చేస్తే థ్రెడ్ డంప్ వచ్చేస్తుంది. ఓకే,
సో ఇక్కడ చూడండి, there is already some thread dumps that I have taken. Okay, వీటివి let me see if I can delete any of this. చేయనికి లేదు, delete చేయొచ్చా చూద్దాం ఒకసారి. ఇది ఎప్పుడో March 18th తీసుకున్నాయి. Let me see if I can delete it. Are you sure you permanently want to delete? Yes. Okay, ఇప్పుడు చూడమ్మా thread dump ఎలా తీసుకోవాలంటే thread dump. Okay, thread dump. thread dump. ఓకే, థ్రెడ్ డంప్ అంటే ఏంటమ్మా, ఇది స్నాప్ షాట్ అన్నట్టు, ఒక ఫోటోగ్రాఫ్ లాగా. ఓకే, ఇట్స్ లైక్ యువర్ ఫోటోగ్రాఫ్. ఇప్పుడు ఫోటోగ్రాఫ్ నువ్వు నడుస్తూ ఉంటే తీసామమ్మా. సో ఆ టైంలో నువ్వు ఫోటోగ్రాఫ్ తీసే టైంలో నువ్వేం చేస్తున్నావు కనిపిస్తుంది అంతే. దాని ముందు కనిపించదు, దాని తర్వాత కనిపించదు. సిమిలర్లీ స్నాప్ షాట్ అంటే కూడా అంతే అమ్మా. ఓకే, మనం తీసుకున్నప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏముంది స్టోరీ అనేది చూపిస్తుంది. అది క్లియర్ అమ్మా. నువ్వు ఒక పిక్చర్ తీసుకున్నావు, దాని ముందేంటి దాని తర్వాత ఏంటి చూపించదు. ఆ పిక్చర్ తీసుకునే టైంలో నువ్వు ఏం చేస్తున్నావు అని చూపిస్తుంది. నిజమా కాదా? సో ఎవ్రీబడి కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే, యూ హెవ్ టేకెన్ ఎ ఫోటోగ్రాఫ్. వాట్ ఇట్ విల్ డూ, ఆ టైంలో ఎగ్జాక్ట్ ఫోటోగ్రాఫ్ తీసే టైంలో ఆ సిచ్యువేషన్ ఏంటి అని చూపిస్తుంది. దాని ముందే ఏం జరిగింది, దాని తర్వాత ఏం జరిగిందో చూపించదు. బేసిక్ గా స్నాప్ షాట్ అంటే కూడా అంతే అమ్మా. ఓకే, అయితే ఆ టైంలో మనం ఏం జరుగుతుంది అనేది చూపిస్తుంది. సో థ్రెడ్ డంప్ కూడా సిమిలర్లీ అదే. ఇఫ్ యూ సే క్రియేట్ థ్రెడ్ డంప్, ఆ టైంలో థ్రెడ్స్ ఏం చేస్తున్నాయని చూపిస్తుంది. మనం క్రియేట్ థ్రెడ్ డంప్ ఏ టైంలో 4:27 PM లో క్రియేట్ థ్రెడ్ డంప్ అని క్లిక్ చేసాము. 4:27 PM కి ఏం జరుగుతుంది స్టోరీ అనేది చూపిస్తుంది. దాని తర్వాత ఏం జరిగింది, దాని ముందు ఏం జరిగిందో చూపించు. ఓకే, సో దీనికి ఏం చేయాలంటే అమ్మా, థ్రెడ్ డంప్ లో 3 to 5 థ్రెడ్ డంప్స్ తీసుకుంటారు ఎవరైనా. ఓకే, 3 to 5 థ్రెడ్ డంప్స్ విత్ ఎ టైం డిఫరెన్స్ ఆఫ్ 5 seconds. ఓకే, సో ఫస్ట్ ఒక థ్రెడ్ డంప్ తీసుకోవాలి, ఒక 5 seconds ఆగాలి మనము. ఓకే, నెక్స్ట్ థ్రెడ్ డంప్ 2 తీసుకుంటావు. ఓకే, స్నాప్ షాట్. ఓకే, మళ్ళీ ఒక 5 seconds ఆగాలి. ఓకే, ఇప్పుడు ఎట్లాంటి ఫోటోగ్రాఫ్స్ టక్ 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 క్లిక్ చేస్తా ఉన్నావు అమ్మా. ఫోటోగ్రాఫ్ క్లిక్ చేసి 2 seconds తర్వాత మళ్ళీ ఫోటోగ్రాఫ్ క్లిక్ చేస్తున్నావు, మళ్ళీ చేస్తున్నావు. ఓవరాల్ గా నీకు స్టోరీ తెలుస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ వీఆర్ ట్రైంగ్ టు డూ ద సేమ్ థింగ్. ఓకే, ఫోటోగ్రాఫ్స్ ఏంటి, ఇట్లా ఒక టక్ 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 ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటూ వెళ్తా ఉన్నావు. మళ్ళీ అన్ని కంప్యూటర్ లో పెట్టుకుని అన్ని ఒకటి చూసావనుకో, ఓవరాల్ గా స్టోరీ ఏం జరుగుతుందో తెలుస్తుంది, ఒక లైట్ గా ఒక ఐడియా తెలుస్తుంది. ఓకే, సిమిలర్లీ సేమ్ థింగ్. ఓకే, ఇప్పుడు మహేష్ బాబు మూవీ 1 నేను ఒక్కడినే చూసారు ఎవరన్నా? డిడ్ ఎనీబడి సా దట్ మూవీ? మహేష్ బాబు మూవీ 1 నేను ఒక్కడినే. అందులో దట్ గై మహేష్ బాబు విల్ బి టేకింగ్ ద ఫోటోగ్రాఫ్స్ కంటిన్యూస్లీ. ఓకే, ఏం జరిగింది అనేది టక్ 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 ఫోటోగ్రాఫ్స్ తీసాడో ఏదో. దాని తర్వాత మళ్ళీ వాడు వచ్చేసేసి ఆ ఫోటోగ్రాఫ్స్ అన్ని కంప్యూటర్ లో పెట్టేసేసి హీ విల్ బి ప్లేయింగ్ బ్యాక్ ఆల్ ద ఫోటోగ్రాఫ్స్ 1 by 1. ఆల్మోస్ట్ ఒక వీడియో లాగా వచ్చేస్తుంది. మనకి ఫోన్ నెంబర్ తెలిసిపోతుంది, ఏ ఫోన్ నెంబర్ కి డైల్ చేశాడనేది. ఓకే, వీఆర్ ట్రైంగ్ టు డూ ద సేమ్ థింగ్ హియర్. ఓకే, ఫస్ట్ ఒక థ్రెడ్ డంప్ తీసుకుంటాము, మళ్ళీ 5 seconds గ్యాప్ ఇస్తాము. థ్రెడ్ డంప్ 2 తీసుకుంటాం, 5 seconds. థ్రెడ్ డంప్ 3 తీసుకుంటాము. ఓకే, మళ్ళీ ఒక 5 seconds గ్యాప్. సో అలా 3 తీసుకుంటే చాలు, కొంతమంది 5 కూడా తీసుకుంటారు. ఓకే, నా ఫస్ట్ ఐ హావ్ టేకెన్ ఫస్ట్ థ్రెడ్ డంప్. ఓకే, ఈ థ్రెడ్ డంప్ దేనిది, బిజినెస్ బ్యాక్ ఎండ్ తీసుకున్నాం. ఓకే, క్లిక్ ఆన్ ఓకే. ఓకే, థ్రెడ్ డంప్ 1 క్రియేట్ అయిందమ్మా. ఏ టైంలో, December 16th 16:49 20 seconds లో థ్రెడ్ డంప్ క్రియేట్ అయింది. ఓకే, నెక్స్ట్ 5 seconds అయి ఉంటుంది కదా, మళ్ళీ ఒక థ్రెడ్ డంప్ తీసుకుంటాం. ఓకే, సెకండ్ థ్రెడ్ డంప్. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ 5 seconds. 1 2 3 4 5. ఓకే, 5 seconds అయి ఉంటుంది, మళ్ళీ ఒక థ్రెడ్ డంప్ తీసుకుందాం. సో ఈచ్ వన్ రెఫర్స్ 1 థ్రెడ్ డంప్ అమ్మ. ఇది 46 seconds, యాక్చువల్లీ 5 seconds కానీ 10 seconds అయిపోయింది. ఇది ఎగ్జాక్ట్ 5 seconds తీసుకున్నాం. ఓకే, మళ్ళీ ఒక థ్రెడ్ డంప్ తీసుకుందాం. ఓకే, ఇది చూడమ్మా 35 నుంచి మళ్ళీ 20 అంటే చాలా టైం వెయిట్ చేసాం ఇక్కడ. ఓకే, సో పైకి వెళ్తుంది కదా, 20 నుంచి 35, 35 నుంచి 46, 46 నుంచి 59. ఎక్కువసేపు తీసుకున్నాం థ్రెడ్ డంప్. 5 seconds కూడా తీసుకోవాలి. ఓకే, లెట్స్ సే 5 seconds కి ఒక్కొక్క థ్రెడ్ డంప్ అయింది అనుకుందాము. ఓకే, యాక్చువల్లీ 5 seconds కన్నా ఎక్కువ తీసుకున్నాం అనుకుంటా, బట్ లెట్స్ అజ్యూమ్ దీస్ ఆర్ ఆల్ 5 seconds. ఎగ్జాక్ట్ గా 5 seconds క్యాలిక్యులేట్ చేసి తీసుకున్నాం. ఓకే, బట్ లెట్స్ అజ్యూమ్ ద డిఫరెన్స్ ఇస్ 5 seconds ఇన్ ఆల్ ఆఫ్ దెమ్. ఓకే, ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ థ్రెడ్ డంప్. ఇది ఫస్ట్ థ్రెడ్ డంప్ అమ్మ. ఎలా తెలుసు, టైం స్టాంప్ ని బట్టి. ఇది చూడు 4:29 20 seconds. దాని తర్వాత 15 seconds తర్వాత ఇంకోటి తీసుకున్నాము, 9 seconds తర్వాత ఇంకోటి తీసుకున్నాము, మళ్ళీ ఒక ఎన్ని సెకండ్స్ ఇది
మళ్ళీ ఒక 13 సెకండ్స్ తర్వాత ఇంకోటి తీసుకున్నాము, మళ్ళీ ఒక 15 సెకండ్స్ తర్వాత ఇంకోటి తీసుకున్నాం. ఓకే, జనరల్ గా అయితే 5 సెకండ్స్ ఒకటి తీసుకో. ఫస్ట్ థ్రెడ్ అని చూస్తున్నాము. ఓకే, మొత్తం ఎన్ని థ్రెడ్స్ ఉన్నాయమ్మా? 32 థ్రెడ్స్ ఉన్నాయి. ఓకే, అయితే ఈ థ్రెడ్స్ అనేవి డిఫరెంట్ స్టేట్స్ లో ఉండొచ్చమ్మా. ఓకే, లెట్ మీ ఓపెన్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ థ్రెడ్స్. ఇది డెఫినెట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, జాగ్రత్తగా ఏంటండి, థ్రెడ్ డంప్ ఏం చేశారని. కౌసల్య మళ్ళీ రిక్వెస్ట్ చేస్తుంది. సో ఫర్ హర్ ఐఎమ్ టేకింగ్ అండ్ ఇట్ విల్ ఆబ్వియస్లీ హెల్ప్ ఆల్ ఆఫ్ దెమ్. ఓకే, సో ఇక్కడ చూడండి అమ్మా, ఫస్ట్ ఒక థ్రెడ్ స్టార్ట్ అయింది అనుకో, న్యూ స్టేట్ లో స్టార్ట్ అవుతుంది. ఒక థ్రెడ్ క్రియేట్ అవుతుంది అంటే న్యూ స్టేట్ లో క్రియేట్ అవుతుంది. ఫస్ట్ చెప్పండి అమ్మా, ఈ థ్రెడ్ అనేది ఆల్ పీపుల్ హూ హావ్ డన్ మై క్లాస్ రూమ్ ట్రైనింగ్స్ దే షుడ్ బి ఏబుల్ టు టెల్ వాట్ ఈస్ ఎ థ్రెడ్. నా క్లాస్ లో చాలా సార్లు రిపీట్ చేశాను, నా క్లాస్ రూమ్ క్లాస్ లో వాట్ ఈస్ ఎ థ్రెడ్ అనేది, వాట్ ఈస్ ఎ థ్రెడ్ అండ్ వాట్ ఈస్ ప్రాసెస్ అనేది. So what is a thread and what is a process? You can unmute and you can speak. Chance I'll repeat చేశాను నేను క్లాస్ లో. ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ వచ్చిన వాళ్ళు కొంచెం కష్టము, నా క్లాస్ రూమ్ ట్రైనింగ్ వచ్చిన వాళ్ళు మాత్రం చెప్పాలి. కౌశల్య ఏమైనా మాట్లాడుతున్నావా? యు హావ్ అన్మ్యూటెడ్ యువర్ సెల్ఫ్. వండర్ఫుల్ వండర్ఫుల్ కృష్ణ. ఓకే, ప్రాసెస్ అంటే ఏంది? ఎనీ ప్రోగ్రామ్ అండర్ ఎగ్జిక్యూషన్, ఓకే, along with the code, okay, along with the code is called process. Okay, so ఇప్పుడు నా మైక్రోసాఫ్ట్ వర్డ్ ఉంది, కోడ్. ఓకే, అది ఎగ్జిక్యూట్ చేయనంత సేపు దాన్ని కోడ్ అంటాం. అదే కోడ్ ఒక్కసారి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిపోయింది అనుకో, దాన్ని ప్రాసెస్ అంటాం. ఇప్పుడు చూడు, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఉంది, బ్యాక్ ఎండ్ లో ఒక కోడ్ ఉంది మైక్రోసాఫ్ట్ ఆఫీస్, దాన్ని ఎంతసేపు కోడ్ అనే అంటాం. ఒక్కసారి దీన్ని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఓపెన్ చేసామనుకో, వెనకాల కోడ్ రన్ అవుతుంది. కోడ్ రన్ అవుతుంది అంటే అది ప్రాసెసే. సార్ కన్ఫర్మేషన్ నాకేంటి? గో టు స్టార్ట్ మేనేజర్, గో టు ప్రాసెస్. ఒక చూడు, ఇక్కడ చూడు, విండోస్ ఏంటి, చూడు, winword.exe ఏంది? మైక్రోసాఫ్ట్ వర్డ్. ఇది ప్రాసెస్ లో ఉందా లేదా? చూడు, ఇప్పుడు ఈ కోడ్ ఎగ్జిక్యూషన్ లో ఉంది, ఆటోమేటిక్ గా దీన్ని ప్రాసెస్ అంటారు. ఇప్పుడు ఓకే, యూ నో లాంగర్ కాల్ ఇట్ యాజ్ అ కోడ్, యూ కాల్ ఇట్ యాజ్ అ ప్రాసెస్. ఇప్పుడు ఏంటి, మైక్రోసాఫ్ట్ వర్డ్ ని క్లోజ్ చేసేసాను, ఆటోమేటిక్ గా ఆ ప్రాసెస్ వెళ్ళిపోయింది. చూసావా, ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ లో లేదు, ఇప్పుడు కోడ్ అనొచ్చు. ఓకే, సో ఈ ప్రాసెస్ లో వన్స్ ఒక ప్రాసెస్ లో ఓకే మల్టిపుల్ థ్రెడ్స్ ఉంటాయమ్మా. ఓకే, మల్టిపుల్ థ్రెడ్స్ ఉంటాయి, ఒక్కొక్క థ్రెడ్ ఒక్కొక్క పని చేస్తా ఉంటుంది. Okay, so one process can have one thread or it could have multiple threads. Not always it should have multiple threads, but typically it has multiple threads. ఒక్కొక్క థ్రెడ్ ఒక్కొక్క పని చేస్తా ఉంటుంది. ఓకే, ఆఫీస్ లో డిపార్ట్మెంట్స్ వైజ్ మనము డివైడ్ చేసుకుని, ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో చాలా మంది ఉంటారు కదా, మళ్ళీ ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో 10-15 మంది పనిచేస్తుంటారు కదా, అలానే ఒక సిస్టమ్ లో ఎన్ని ప్రాసెస్ అని ఉండొచ్చు, ఒక్కొక్క అప్లికేషన్ ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది, మళ్ళీ ఒక్కొక్క ప్రాసెస్ లో ఎన్ని థ్రెడ్స్ అని ఉండొచ్చు. Okay, depending upon how the developer has developed it. So threads తోటే పని అవుతుంది, ప్రాసెస్ తో కాదు. థ్రెడ్స్ ప్రాసెస్ లో కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఎందుకోసము అంటే థ్రెడ్స్ రన్ అవుతున్నాయి కాబట్టి ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ చేస్తుంది ప్రోగ్రామ్. ఓకే, అయితే ఆ థ్రెడ్ లైఫ్ సైకిల్ అన్నట్టు. ఫస్ట్ ఒక థ్రెడ్ స్టార్ట్ అయినప్పుడు న్యూ స్టేట్ లో ఉంటుంది, దాని తర్వాత రన్నబుల్ స్టేట్ లోకి ఉండి రన్నింగ్ స్టేట్ లోకి వచ్చేసి దాని తర్వాత టర్మినేట్ అయిపోతుంది. ఓకే, ఇది లైఫ్ సైకిల్. కానీ ఈ రన్నింగ్ నుంచి రన్నబుల్ కి కొంచెం స్టోరీ ఉంటుందమ్మా. ఓకే, సో అది క్లియర్ గా ఇక్కడ ఇవ్వలేదు. లెట్ మీ పికప్ అన్ అదర్ పిక్చర్. ఓకే, విచ్ ఇస్ వండర్ఫుల్, విచ్ ఇస్ గుడ్ అండ్ వెరీ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. యా, ఇక్కడ చూడమ్మా, ఒక థ్రెడ్ న్యూ ఉంటుంది. ఓకే, న్యూ ఉండేసి రన్నబుల్ స్టేట్ కి వస్తుంది. రన్నబుల్ నుంచి వేరియస్ స్టేజెస్ లో వెళ్ళొచ్చు అమ్మా. అది రన్నబుల్ నుంచి వెయిటింగ్ స్టేజ్ లో వెళ్ళొచ్చు, టైం వెయిటింగ్ స్టేజ్ లో వెళ్ళొచ్చు, బ్లాక్డ్ స్టేజ్ లో వెళ్ళొచ్చు, టర్మినేట్ స్టేజ్ లోకి వెళ్ళొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ అ గుడ్ పిక్చర్. ఓకే, ఫస్ట్ న్యూ, రన్నబుల్, టర్మినేటెడ్. ఓకే, కాకపోతే రన్నబుల్ ఉన్నప్పుడు టైం వెయిటింగ్ ఉండొచ్చు, బ్లాక్డ్ ఉండొచ్చు. ఓకే, ఈ త్రీ స్టేజెస్ లో ఉండొచ్చు. ఓకే, సో రన్నబుల్ నుంచి రన్నింగ్ లో ఉందనుకో, రన్నబుల్ ఆర్ రన్నింగ్ లో ఉందనుకో, ఇట్ ఈస్ గుడ్. ఓకే, బట్
ఈ వెయిటింగ్, టైం వెయిటింగ్, బ్లాక్ మాత్రం మనం మానిటర్ చేసుకోవాలి. ఎందుకు వెయిటింగ్ లో ఉన్నాయా థ్రెడ్స్, ఎందుకు బ్లాక్ స్టేజ్ లో ఉన్నాయా థ్రెడ్స్. దిస్ ఇస్ వాట్ యూ నీడ్ టు లుక్ ఇట్. ఓకే, సో లెట్ మీ సీ ఇఫ్ ఐ హావ్ అనదర్ పిక్చర్. ఏంది థ్రెడ్స్ ఇది చూసా కదా, న్యూ బోర్న్ ఈజ్ న్యూ. ఓకే, దాని తర్వాత రన్నబుల్ నుంచి రన్నింగ్ ఉంటుంది. ఓకే, ఇది కాకుండా బ్లాక్డ్ స్టేజ్, వెయిటింగ్ స్టేజ్ ఉంటాయి. బ్లాక్ స్టేజ్, వెయిటింగ్ అండ్ టైం వెయిటింగ్. ఏ పిక్చర్ లో అన్ని రాలేదు, బట్ దిస్ పిక్చర్ ఇస్ ద క్లోజెస్ట్. ఫస్ట్ న్యూ థ్రెడ్ కొత్తగా స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత రన్నబుల్కి వెళ్తుంది, రన్నింగ్కి వెళ్తుంది, మధ్యలో అవసరం వస్తే వెయిటింగ్, బ్లాక్డ్ స్టేజ్ లోకి వెళ్తాయమ్మా. దాని తర్వాత ఫైనల్ గా డెడ్ స్టేజ్ లోకి వెళ్తుంది ఏ థ్రెడ్ అయినా సరే. ఓకే, ఈ థ్రెడ్ దేంట్లో ఉంటుంది, ఈ థ్రెడ్ దేంట్లో భాగం, ప్రాసెస్ లో భాగం. ఈ థ్రెడ్ దేంట్లో భాగం, ప్రాసెస్ లో భాగం. ఓకే, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ప్రాసెస్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ప్రాసెస్. ఓకే, సో ప్రాసెస్ అంటే ఏంటమ్మా, ప్రోగ్రామ్ అండర్ ఎగ్జిక్యూషన్. ఓకే, సో ఒక ప్రాసెస్ లో ఎన్ని ఉంటాయి, థ్రెడ్స్ ఉంటాయి. ఓకే, థ్రెడ్కి ఏంటి, థ్రెడ్ డైరెక్ట్ గా వచ్చేది ఫస్ట్ న్యూ స్టేజ్ లోకి వస్తుంది, దాని తర్వాత రన్నబుల్ స్టేజ్ లోకి వెళ్తుంది. ఓకే, రన్నబుల్ స్టేజ్ నుంచి అప్పుడు రన్నింగ్ స్టేజ్ లోకి వెళ్తుంది. అంటే థ్రెడ్ రన్ అవుతుంది అంటే ఏంటమ్మా, ప్రోగ్రామ్ రన్ అవుతుంది అని అర్థం. ప్రోగ్రామ్ ఈస్ రన్నింగ్. ఓకే, ఇఫ్ ద థ్రెడ్ ఈస్ రన్నింగ్, ప్రోగ్రామ్ ఈస్ రన్నింగ్. ఓకే, రన్నింగ్ లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఏమైపోతుంది, వెయిటింగ్ స్టేజ్ లోకి వెళ్ళొచ్చు, రన్నబుల్ స్టేజ్ నుంచి అప్పుడప్పుడు టైమ్డ్ వెయిటింగ్ లోకి వెళ్ళొచ్చు. ఓకే, ఒత్తి వెయిటింగ్ లోకి వెళ్ళొచ్చు. ఓకే, ఓకే, అప్పుడప్పుడు ఓకే బ్లాక్డ్ స్టేజ్ కూడా వెళ్ళొచ్చు. ఓకే, బ్లాక్డ్ స్టేజ్ కూడా వెళ్ళొచ్చు. ఓకే, ఫైనల్ గా స్టోరీ మొత్తం అయిపోయిన తర్వాత టర్మినేట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది, వేరిన్ ఇట్స్ ఆల్ డన్. ఆ థ్రెడ్ పని సమాప్తం అయిపోయింది. ఇంకేదైనా పని ఉంటే మళ్ళీ కొత్త థ్రెడ్ క్రియేట్ అవుతుంది, మళ్ళీ కొత్త థ్రెడ్ రన్నబుల్ స్టేజ్ లోకి వెళ్తుంది, అక్కడి నుంచి రన్నింగ్ స్టేజ్ లోకి వెళ్ళేసి మేబీ ఆ పీస్ ఆఫ్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. అక్కడ ఏమైనా ప్రాబ్లం అది ఇది వచ్చినప్పుడు టైం వెయిటింగ్ బ్లాక్ స్టేజ్ లోకి వెళ్ళొచ్చు. ప్రాబ్లం అని కాదు, డిపెండింగ్ అపాన్ హౌ ద డెవలపర్స్ హ్యావ్ డెవలప్డ్ ఇట్, దాని ప్రకారంగా టైమ్డ్ వెయిటింగ్ కన్నా వెళ్ళొచ్చు, వెయిటింగ్ కన్నా వెళ్ళొచ్చు, బ్లాక్ స్టేజ్ కన్నా వెళ్ళొచ్చు. ఓకే, దాని తర్వాత మళ్ళీ రన్నింగ్ స్టేజ్ లోకి వస్తుంది, ఫైనల్ గా రన్నింగ్ స్టేజ్ లోకి వచ్చిన తర్వాత మళ్ళీ టర్మినేట్ స్టేజ్ లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ థ్రెడ్ పని అయిపోయింది. ఓకే, సో ఆ థ్రెడ్ ఎందుకోసం క్రియేట్ అయిపోయింది, ఏ వర్క్ కోసం క్రియేట్ అయిందో ఆ వర్క్ చేసేసిందని దాని అర్థం, టర్మినేట్కి వెళ్ళిపోయింది అంటే. ఓకే, ఏదన్నా పని జరగాలి, ఓకే, ఆ కోడ్ ఎగ్జిక్యూట్ కావాలి, ఒక మెథడ్ ఉంది, ఒక ప్రోగ్రామ్ ఉంది. ఓకే, ఆ ప్రోగ్రామ్ లో మెథడ్స్ ఉంటాయి, ఆ మెథడ్ ఎగ్జిక్యూట్ కావాలి అంటే ఫస్ట్ ఒక థ్రెడ్ క్రియేట్ అవుతుంది. ఓకే, థ్రెడ్ అలానే క్రియేట్ కాదు, ఫస్ట్ న్యూ స్టేజ్ లో ఉంటుంది, రన్నబుల్ స్టేజ్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు థ్రెడ్ చెప్తుంది అన్నట్టు, యా ఐఎమ్ ఇన్ ద రన్నింగ్ స్టేజ్ అని. అప్పుడు రన్నింగ్ స్టేజ్ లోకి వెళ్తుంది ఆ థ్రెడ్, అప్పుడు ఆ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆ ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ కొన్నిసార్లు టైమ్డ్ వెయిటింగ్ లోకి వెళ్ళొచ్చు, బ్లాక్ లోకి వెళ్ళొచ్చు, ఆర్ఎల్స్ ఈ స్టేజెస్ లో దేనికి వెళ్ళకుండా ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసి టర్మినేట్కి వెళ్ళొచ్చు. ఓకే, అయితే ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఈ థ్రెడ్ డంప్ అనాలిసిస్ లో ఎన్ని థ్రెడ్స్ క్రియేట్ అయ్యాయి, ఈ స్నాప్ షాట్ తీసినప్పుడు 0. ఓకే, ఎన్ని రన్నబుల్లో ఉన్నాయి, 14 రన్నబుల్లో ఉన్నాయి. బ్లాక్డ్ ఎన్ని ఉన్నాయి, 0. వెయిటింగ్ ఎన్ని ఉన్నాయి, 53. టైమ్డ్ వెయిటింగ్ ఎన్ని ఉన్నాయి, 50. ఓకే, సో టర్మినేటెడ్ ఎన్ని, 0. ఓకే, నాట్ సపోర్టెడ్, డెడ్ లాక్డ్ ఏం లేదు. ఓకే, ఇందులో మనం పెద్దగా చూడాల్సింది ఏం లేదమ్మా. ఒక్కసారి మాత్రం ఈ వెయిటింగ్ ఇంకోసారి చూసుకుందామమ్మా. ఈ టాస్క్ లోకి వెళ్తేను ఓకే, షో థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ షో థ్రెడ్స్ కొట్టేసేసి ఒక్కసారి ఏ థ్రెడ్స్ రన్నింగ్ లో ఉన్నాయి అన్ని చూసుకుందాం. ఓకే, ఇక్కడ చూడమ్మా, రన్నబుల్ లో ఈ టైం వెయిటింగ్ లో ఏ థ్రెడ్స్ ఉన్నాయో చూసుకుందాం. ఓకే, ప్లగ్ ఇన్ రిఫ్రెష్ థ్రెడ్, స్టాటిక్ థ్రెడ్ డిఫాల్ట్, ఎగ్జిక్యూషన్ 7, ఇవన్నీ టైమ్డ్ వెయిటింగ్ లో ఉన్నాయమ్మా. ఈ థ్రెడ్స్ అన్ని టైం వెయిటింగ్ లో ఉన్నాయి. ఓకే, ఈ థ్రెడ్స్ అన్ని టైం వెయిటింగ్ లో ఉన్నాయి ఇక్కడ దాకా. ఓకే, దాని తర్వాత ఈ థ్రెడ్స్ అన్ని వెయిటింగ్ లో ఉన్నాయి, ఈ 3 థ్రెడ్స్ వెయిటింగ్ లో ఉన్నాయి. రన్నబుల్ లో ఉంటే ప్రాబ్లం ఏం లేదమ్మా, నాకు రన్నబుల్ లో ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో ఈ థ్రెడ్స్ మనం నోట్ డౌన్ చేసుకుందామమ్మా. ఫైన్. ఓకే, ఫైన్. ఓకే, సో ఇప్పుడు ఈ స్టోరీ కథం. కానీ ఇక్కడ బ్లాక్డ్ ఏమన్నా ఉన్నాయనుకో అమ్మా, ఓకే, బ్లాక్డ్ ఉన్నాయనుకో డెఫినెట్ గా మనము డెవలపర్ కి రిపోర్ట్ చేయాలి. లెట్స్ సే 2 థ్రెడ్స్ ఆర్ బ్లాక్డ్. షో థ్రెడ్స్ అన్నప్పుడు ఆ బ్లాక్డ్ థ్రెడ్స్ స్టేట్ లో ఏ స్టేట్ బ్లాక్ థ్రెడ్స్ ఉన్నాయో అవి ఇక్కడ నుంచి తీసుకొని అవి డెఫినెట్ గా డెవలపర్ కి ఇవ్వాలి. బాబు నీ థ్రెడ్స్ బ్లాక్ అయిపోయాయి, దేని వల్ల బ్లాక్ అయిందో చూసుకో, బ్లాక్ ఈజ్ నాట్ గుడ్. ఓకే, అవి రన్ చేయాలంటే ఏదో బ్లాక్ చేస్తుంది ఆ థ్రెడ్ ని. ఓకే, ఆ బ్లాకేజ్ ఏంటంటే ఏదో రిసోర్స్ గురించి వెయిట్ చేస్తున్నట్టు అర్థం ఉన్నట్టు. ఓకే, ఆ రిసోర్స్ గురించి వెయిట్ చేస్తుంది, ఆ రిసోర్స్ వేరే థ్రెడ్ ఏదో యూజ్ చేసుకుంటుంది.
సో దీన్ని బ్లాక్ లో పెట్టారని అర్థం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్ ఉంది, ఓకే, ఒక మీటింగ్ రూమ్ ఉంది. నువ్వు మీటింగ్ రూమ్ వాడదాం అనుకుంటున్నావు, ఆ రిసోర్స్, మీటింగ్ రూమ్ ఏంటి రిసోర్స్, అది వాడుకుందాం అనుకుంటావు, కానీ ఆల్రెడీ ఎవరో ఆ మీటింగ్ రూమ్ వాడుతా ఉన్నారు. అంటే ఏంటి, దట్ మీటింగ్ రూమ్ ఇస్ బ్లాక్డ్ ఫర్ యూ. ఓకే, లైఫ్ లాంగ్ బ్లాక్ కాదు, కానీ వాడు యూజ్ చేసేంత వరకు నీకు బ్లాకే. వాడు యూజ్ చేసుకుని వెళ్ళిన తర్వాత అప్పుడు ఇట్ ఈస్ అవైలబుల్ టు యూ. సిమిలర్లీ ఈ థ్రెడ్ ఏదో పని చేద్దాం అనుకుంటుంది. బ్లాక్ లో ఉన్న థ్రెడ్ ఇక్కడ 0 ఉన్నాయి, బట్ ఈ లెట్స్ సే ఒక 1 థ్రెడ్ ఉంది బ్లాక్ లో. ఓకే, సో ఏంటి, ఆ థ్రెడ్ ఏదో పని చేద్దాం అనుకుంటున్నాడు ఒక రిసోర్స్ మీద, కానీ ఆ రిసోర్స్ ఏంటి, ఎవరో బ్లాక్ చేసి పెట్టారు దాన్ని. ఓకే, వేరే థ్రెడ్ ఎవరో బ్లాక్ చేసి పెట్టారు. సో డెఫినెట్ గా బ్లాక్డ్ వన్స్ ఆర్ నాట్ గుడ్. ఓకే, ఆ థ్రెడ్స్ మాత్రం మనం రిపోర్ట్ చేయాలి. అది పెద్ద ఇష్యూనా, అది కాదు, ఇష్యూవా కాదా మనకి, ఇట్ డస్ నాట్ వాట్ ఇట్ ఈస్. మనం ఏంటి, ఎంతసేపు మన అబ్జర్వేషన్ ఇవ్వడానికి ఉన్నాం ఇక్కడ. మనం పర్ఫార్మెన్స్ టెస్టింగ్ చేసి మన అబ్జర్వేషన్స్ ఇస్తాం అన్నట్టు. మనం ఏం చెప్తాము, ఐ హావ్ టేకెన్ 4 thread dumps, 1 2 3 5 thread dumps. Okay, thread dump which I have taken on December 16th 16/25 at 20 seconds. There is one thread which is in the block state. ఆ థ్రెడ్ ఏంటి అనేది షో థ్రెడ్స్ తీసుకొని అది బ్లాక్ స్టేజ్ లో ఉన్నది చెప్తాం, ఈ థ్రెడ్ బ్లాక్డ్ స్టేజ్ లో ఉంది. ఓకే, అది మన అబ్జర్వేషన్ మనం చెప్తున్నాం. ఓకే, ఈ స్నాప్ షాట్ లో ఇదమ్మా ఏ టైంలో తీసుకుంది, 29:20కి స్నాప్ షాట్ స్టోరీ ఇది. ఓకే, ఇప్పుడు దాని తర్వాత ఏంది, 15 seconds తర్వాత ఏం జరిగిందో చూద్దాం. ఓకే, 15 seconds తర్వాత మళ్ళీ అదే స్టోరీ. ఓకే, ఇక్కడ 14 రన్నబుల్ అవుతే ఇక్కడ 15 రన్నబుల్ అయింది. ఓకే, ఒక థ్రెడ్ రన్నబుల్ స్టేజ్ కి వచ్చింది. ఇక్కడ 3 వెయిటింగ్ ఉంటే ఇక్కడ కూడా 3 వెయిటింగ్. ఓకే, ఇక్కడ 15 టైం వెయిట్ ఉంటే ఇక్కడ 14 టైం వెయిట్, అంటే ఒక్కటి టైం వెయిటింగ్ లో ఉంది, ఒకటి రన్నబుల్ స్టేజ్ కి వచ్చింది. ఓకే, సో ఈ టైం వెయిటింగ్ 15 seconds దాకా టైం వెయిటింగ్ ఉందమ్మా. ఇక్కడ నుంచి ఈ 20th second దాని 15 seconds తర్వాత తీసినా గానీ మళ్ళీ థ్రెడ్స్ టైం వెయిటింగ్ లోనే ఉన్నాయి. ఇది కూడా రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 15 seconds అయినా కానీ ఈ థ్రెడ్స్ ఇంకా టైం వెయిటింగ్ లోనే ఉన్నాయి. సో లెట్స్ సే ఇట్స్ వన్ ఆఫ్ ద థ్రెడ్ ఇస్ రిప్రజెంటింగ్ యువర్ రిక్వెస్ట్. నువ్వేదో రిక్వెస్ట్ చేసావు యాడ్ టు కార్ట్, ఈ టైం వెయిటింగ్ లో ఉన్న థ్రెడ్ అదొకటి అనుకుందాం మనం. ఓకే, అంటే 15 seconds దాకా అది టైం వెయిటింగ్ లో ఉందంటే నీ రిక్వెస్ట్ సర్వ్ చేయని కిందకే లెక్క. సో డెఫినెట్ గా ఇక్కడ క్లిక్ చేయడం, షో థ్రెడ్స్ కొట్టేసేసి ఒకసారి కంపేర్ చేసుకోవాలి. ఓకే, ఈ థ్రెడ్స్ ఆ థ్రెడ్స్ ఈ థ్రెడ్స్ అన్ని టైం వెయిటింగ్ లో ఉన్న థ్రెడ్స్ సేమా కాదా. ఓకే, కాదు అంటే ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆ టైంలో కొత్త థ్రెడ్స్ వచ్చి టైం వెయిటింగ్కి వెళ్ళాయి, నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఆ టైంలో ఈ టైంలో అదే థ్రెడ్ యూస్ ప్లగ్ ఇన్ రిఫ్రెష్ థ్రెడ్ అని ఉంది. ఓకే, ముందు స్నాప్ షాట్ లో కూడా అది టైం వెయిటింగ్ లో ఉంది, ప్రజెంట్ స్నాప్ షాట్ లో కూడా అది టైం వెయిటింగ్ లోనే ఉంది. సో డెఫినెట్ గా మనం ఇది రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 15 సెకండ్ల నుంచి ఒక థ్రెడ్ టైం వెయిటింగ్ లో ఉందంటే దట్స్ నాట్ గుడ్. సో యూ హ్యావ్ టు రిపోర్ట్ ఇట్. ఓకే, సో ఇంకోటి అమ్మా, కంపారిజన్ చేసుకోవడానికి కూడా ఒక్కొక్కసారి కొన్ని ఆప్షన్స్ ఇస్తారు కొన్ని టూల్స్ లో. లెట్ మీ సీ దెర్ ఇస్ ఎనీ వే దట్ వీ కెన్ కంపేర్ టూ స్నాప్ షాట్స్. ఓకే, కంపేర్, యా, మనం ఏం చేస్తామంటే ఇవి రెండు సెలెక్ట్ చేసుకొని ఓకే కంపేర్ కొడితే ఓకే కంపారిజన్ ఏం చూపించట్లేదే. థ్రెడ్ డంప్ కంపారిజన్ between this one and this one provides insight into the threads. Okay, okay, ఇప్పుడు plugin refresh dot thread. Okay, so ఇవి రెండు మెయిన్ లోనే ఉన్నాయి. Okay, that is fine, but it is still in the time waiting ఉన్నబుల్ల, ఇక్కడ ఏమి ఇవ్వలేదు స్టేట్. ఓకే, సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు టెల్. ఓకే, రెండు టైం వెయిటింగ్ లోనే ఉన్నాయి. ఓకే, రెండు టైం వెయిటింగ్ లో ఉన్నాయి. సో 15 seconds తర్వాత కూడా ఇది టైం వెయిటింగ్ లో ఉంది. సో డెఫినెట్ గా ఇది మనం రిపోర్ట్ చేయాల్సిన దాని కిందని లెక్క. ఓకే, ఇక్కడ పెట్టుకుందాము సో దట్ ఇట్ ఈస్. ఓకే, సో ఇక్కడ చూడండి అమ్మా. ఓకే, ఇట్ ఈస్ కన్జ్యూమింగ్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ సిపి విచ్ ఇస్ 15.60 ఓకే మిల్లీ సెకండ్స్. ఓకే, సో థ్రెడ్ ఐడి సేమ్ ఉందా లేదా ఒక్కసారి చూసుకోవాలమ్మా, ఎందుకంటే ఒక్కొక్కసారి పేరు కరెక్ట్ ఉన్నా కానీ థ్రెడ్ ఐడి డిఫరెన్స్ అయిపోతుంది. సో థ్రెడ్ ఐడి సేమ్ ఉందా లేదా కూడా చూసుకోవాల్సిన అవసరం ఒక్కొక్కసారి ఉంటుంది. ఓకే, సో వి విల్ సీ థ్రెడ్ ఐడి ఇస్ సేమ్. సో అదే థ్రెడ్ 15 seconds నుంచి టైం వెయిటింగ్ లో ఉందమ్మా. ఓకే, సో డెఫినెట్ గా విల్ హ్యావ్ టు రిపోర్ట్ దాట్ వన్. ఓకే, స్టాటిస్టిక్స్ థ్రెడ్ ఇది కూడా
ఓకే థ్రెడ్ ఐడి ఒకసారి చెక్ చేసుకోవాలి. థ్రెడ్ ఐడి ఇస్ సేమ్. ఓకే బోత్ ఆఫ్ దెమ్ ఇన్ ద స్టేట్ టైం వెయిటింగ్ ఇట్ సెల్ఫ్. సో 15 సెకండ్లు అది మొత్తం టైం వెయిటింగ్ లోనే ఉంది. సో యూ కెన్ రిపోర్ట్ దాట్. సో సిమిలర్లీ ఒక చూడు ఇది ఒకటి ఉంది, ఫస్ట్ స్నాప్ షాట్ లో టైం వెయిటింగ్ లో ఉంది, సెకండ్ స్నాప్ షాట్ కి వచ్చే వరకు రన్నబుల్ స్టేజ్ కి వెళ్ళిపోయింది. సో ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ ఇట్. ఓకే ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ ఇట్. ఓకే దిస్ వన్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ రన్నబుల్ స్టేట్. సో ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఇష్యూ విత్ దాట్. ఓకే బట్ ఇక్కడ చూడు ఇది టైం వెయిటింగ్ నుంచి రన్నబుల్ కి వెళ్ళిపోయింది. ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్, నాకేం ప్రాబ్లం లేదు దాంతో. ఓకే సో ఇది టైం వెయిటింగ్ లో ఉంది. రెండు స్నాప్ షాట్స్ లో 15 సెకండ్స్ తర్వాత తీసుకున్నా ఇది టైం వెయిటింగ్ లోనే ఉంది. ఒక్కసారి డెవలపర్ కి పంపించాల్సిన అవసరం ఉంది. ఓకే ఏది ఈ థ్రెడ్ HTTP bio 8091 అసింక్రోనస్ టైమర్ 100. ఇంకోటమ్మా మనకు ఆ థ్రెడ్ నిజంగానే టైం వెయిటింగ్ లో ఉండాలేమో మనకు తెలియదు, కానీ మన సైడ్ నుంచి ఏంటి ఇవి అబ్జర్వేషన్స్ మనం పంపిస్తాం. ఓకే బట్ ఇట్స్ అప్ టు ద డెవలపర్ టు డిసైడ్ ఇఫ్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. ఓకే ఇఫ్ ఈ థింగ్స్ దట్ అరే ఇంతసేపు ఆ థ్రెడ్ టైం వెయిటింగ్ లో ఉండొచ్చా 15 సెకండ్స్ ఉండకూడదు కదా చూసుకోవాలనుకుంటే వాడు ఫిక్స్ చేసుకుంటాడు. ఓకే మన సైడ్ నుంచి మాత్రము డెఫినెట్ గా వెయిటింగ్ కానీ టైం వెయిటింగ్ లో కానీ మనం రిపోర్ట్ చేస్తాము. బ్లాక్డ్ ఉంటే మాత్రం అది కూడా బ్లాక్డ్ కంటిన్యూస్ గా బ్లాక్డ్ ఉంటే టూ స్నాప్ షాట్స్ లో కంటిన్యూస్ గా బ్లాక్డ్ ఉంటే మాత్రం రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బ్లాక్డ్ కూడా కంపేర్ చేసుకొని కంటిన్యూస్ గా బ్లాక్ ఉంది అన్ని మెమరీ స్నాప్ షాట్స్ లో డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ టు రిపోర్ట్ ఇట్. ఓకే మళ్ళీ బ్యాక్ వెళ్తానమ్మా. సో వాట్ ఐల్ డూ ద కంపారిజన్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. 5 థ్రెడ్ డంప్స్ ఉన్నాయి కదా, 5 థ్రెడ్ డంప్స్ సెలెక్ట్ చేసుకొని కంపేర్ కొడతాను. ఓకే ఫస్ట్ ఒక్కొక్క థ్రెడ్ జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్తా ఉన్నాము. ఓకే ఇవి రన్నబుల్ స్టేజ్ లో ఉంది, నాకేం ప్రాబ్లం లేదు. ఓకే ఇది కూడా రన్నబుల్ స్టేజ్ లో ఉంది, నాకేం ప్రాబ్లం లేదు. స్టేట్ వైజ్ క్లిక్ చేద్దాం. ఓకే సో ఇది చూడమ్మా, ఈ థ్రెడ్ టైం వెయిటింగ్ లో ఉండి లాస్ట్ కి రన్నబుల్ స్టేజ్ కి వచ్చింది. ఎంతసేపు తర్వాత వచ్చింది 29:59 ఫస్ట్ స్నాప్ షాట్ ఎక్కడమ్మా 29:20 ఇక్కడ నుంచి క్లిక్ చేద్దాం కొంచెం. ఓకే ఫస్ట్ స్నాప్ షాట్ ఎక్కడ తీసుకున్నాము 20 సెకండ్స్. ఓకే 29-20 సెకండ్స్. దాని తర్వాత ఏంది 30-40 సెకండ్స్. ఆల్మోస్ట్ 1 మినిట్ తర్వాత అది రన్నబుల్ స్టేజ్ కి వచ్చిందమ్మా. 1 మినిట్ టైం వెయిటింగ్ లో ఉండి ఆల్మోస్ట్ ఎంతమ్మా 29:20 - 30:15 ఎంత ఎవరైనా చెప్తారా? 54 సెకండ్స్. యా 54 సెకండ్స్ దాకా టైం వెయిటింగ్ లోనే ఉంది. ఇది చూడు ఇది 20 సెకండ్స్. దాని తర్వాత 15 సెకండ్స్ కి ఇంకోటి తీసుకున్నాం టైం వెయిటింగ్. దాని తర్వాత 9 సెకండ్స్ కి ఇంకోటి తీసుకున్నాం, అది కూడా టైం వెయిటింగ్. దాని తర్వాత మళ్ళీ 59 సెకండ్స్ కి తీసుకున్నాం, అది కూడా టైం వెయిటింగ్. దాని తర్వాత 15 సెకండ్స్ తర్వాత తీసుకుంటే అప్పుడు రన్నబుల్ స్టేట్. అంటే దాదాపు ఈ థ్రెడ్ 54 సెకండ్స్ టైం వెయిటింగ్ లో ఉందమ్మా. ఇది డెఫినెట్ గా రిపోర్ట్ చేయాల్సింది. ఓకే ఇది చూడమ్మా ఈ థ్రెడ్. ఓకే సో 29-35-46 అంటే ఏంది 26 సెకండ్స్ దాకా టైం వెయిటింగ్ లో ఉంది. దాని తర్వాత రన్నబుల్ స్టేజ్ లోకి వెళ్ళింది. ఇది కూడా రిపోర్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఒక థ్రెడ్ అంతసేపు టైం వెయిటింగ్ లో ఎందుకు ఉందో అనేది ఒకసారి డెవలపర్ కి చెప్పాల్సింది ఉంది మనం. ఓకే సో అలా ప్రతి ఒక్క ఇది కంటిన్యూస్ గా టైం వెయిటింగ్ ఉందమ్మా. ఓకే ఎగ్జిక్యూషన్ టైమర్ అంట. ఓకే సో అది టైం వెయిటింగ్ లో ఉండాల్సిందే అంటే పర్లేదు, నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఒకవేళ ఉండాల్సిన థ్రెడ్ కాదు అంతసేపు టైం వెయిటింగ్ లో ఉంటే మాత్రం డెఫినెట్ గా ఇట్స్ అన్ ఇష్యూ. ఓకే సో ఇది కూడా టైం వెయిటింగ్ లో ఉందమ్మా పూల్ టు థ్రెడ్ 1. ఓకే సో ఇది కూడా ఒక్కసారి అడగాలి మనము టైం వెయిటింగ్ లో ఉంది పర్లేదా అని. ఇష్యూ అని చెప్పలేమమ్మా. ఓకే బట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఇట్స్ ఇన్ ద టైం వెయిట్. ఓకే సో అలా ప్రతి ఒక్క థ్రెడ్ అలా టైం వెయిటింగ్ లో ఉంది రన్నబుల్. వెయిటింగ్ లో ఉంటే మాత్రం ప్రాబ్లం అమ్మా. టైం వెయిటింగ్ లో అంటే డెవలపరే కావాలని దాన్ని వెయిటింగ్ లో పెట్టినట్టుగా అర్థం. ఓకే సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఇది చూడు ఇది 3 టైమ్స్ టైం వెయిటింగ్ లో ఉండి రన్నబుల్ స్టేజ్ కి వచ్చింది. ఓకే సో ఇది చూడండి అమ్మా, ఇది డెఫినెట్ గా రిపోర్ట్ చేయాల్సిందే. టైం వెయిటింగ్ అంటే డెవలపర్ టైం ఇచ్చి వెయిట్ చేయమన్నాడు. ఓకే సో అదే ఇష్యూ కాదా అని 100% మనం చెప్పలేము, కానీ ఇది మాత్రం కంటిన్యూస్ గా వెయిటింగ్ లో ఉందమ్మా. ఇది మాత్రం ఇంతసేపు వెయిటింగ్ లో ఉండొద్దు ఏదైనా థ్రెడ్. ఓకే సో దాదాపు 1 నిమిషం పాటు మొత్తం వెయిటింగ్ లో ఉంది. ఇది మాత్రం పక్కా రిపోర్ట్ చేయాలి. ఓకే సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. సో ఇలా ఇది థ్రెడ్ డంప్ అనాలిసిస్. ఇది థ్రెడ్ డంప్ అనాలిసిస్. టైం వెయిటింగ్ అంటే డెవలపర్ కావాలని టైం ఇచ్చి ఆ థ్రెడ్ ని వెయిట్ చేపించాడు. అది 100% ఇష్యూ అని చెప్పలేము, కానీ మన అబ్జర్వేషన్స్ లో మాత్రం పెడతాం. ఓకే ఈ థ్రెడ్ కంటిన్యూస్ గా టైం వెయిటింగ్ లో ఉందని. కానీ డెఫినెట్ గా వెయిటింగ్ లో ఉందంటే మాత్రం ఇంతసేపు వెయిటింగ్ లో ఉందంటే మాత్రం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది మనకు. ఓకే అగైన్ ఇష్యూ అని చెప్పము, కానీ ఈ థ్రెడ్ ఫర్ ఆల్ దీస్ 1 minute ఇట్ ఈస్ కంటిన్యూస్లీ ఇన్ ద వెయిటింగ్ స్టేజ్ అనేది మాత్రం డెఫినెట్ గా చెప్తాం మన థ్రెడ్ డంప్ అనాలిసిస్. ఓకే దిస్ ఇస్ వాట్ యూ డూ యాజ్ అ పార్ట్ ఆఫ్ థ్రెడ్ డంప్ అనాలిసిస్. సో కౌశల్య, ఆర్ యూ ఓకే విత్ ఇట్?
ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ థ్రెడ్ డంప్ గైస్? ఏం లేదు, డిఫరెంట్ స్నాప్ షాట్స్ 5 సెకండ్స్ కోసారి తీసుకోవాలి, కంపేర్ చేసుకోవాలి. ఓకే, రన్నింగ్ లో ఉంటే ప్రాబ్లం ఏం లేదు, రనబుల్ లో రన్నింగ్ లో ఉంటే ప్రాబ్లం ఏం లేదు. ఓకే, టైం వెయిటింగ్ లో ఉంటే వాడు డెవలపర్ గా టైం వెయిటింగ్ చేపించినట్టు అట్లీస్ట్ చెప్తాం మనము, ఇష్యూ అని కాదు టైం వెయిటింగ్ లో ఉందని. వెయిటింగ్ లో కంటిన్యూస్ గా ఉంటే, బ్లాక్డ్ ఉంటే మాత్రం 100% ప్రాబ్లం అది చెప్పాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. సో బ్లాక్డ్ మాత్రం ఇమీడియట్ గా చెప్పేస్తాము. ఓకే, ఫస్ట్ స్నాప్ షాట్ లో బ్లాక్డ్ ఉంది, సెకండ్ టైం రిలీజ్ అయిపోయింది, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, బట్ కంటిన్యూస్ గా బ్లాక్డ్ ఉంది. ఓకే, త్రూ అవుట్ దోస్ 3 స్నాప్ షాట్స్ ఆర్ 5 స్నాప్ షాట్స్ కంటిన్యూస్ గా బ్లాక్డ్ ఉంది, అది మాత్రం 100% చెప్తాం బ్లాక్డ్. దాని తర్వాత వెయిటింగ్ లో ఉంది, అది కూడా చెప్పాలి. ఇంతసేపు వెయిటింగ్ లో ఉంది, ఏదైనా థ్రెడ్ అంతసేపు ఛాన్స్ సేపు వెయిటింగ్ లో ఉండవద్దు, అది కూడా మన అబ్జర్వేషన్స్ లో చెప్తాం. అబ్జర్వేషన్స్ ఎప్పుడైనా ప్రాబ్లం ఉందని చెప్పొద్దమ్మా, మై అబ్జర్వేషన్స్ అని చెప్పాలి, అంత మట్టుకే. Okay, so this thread is continuously in the waiting stage for following snapshots which is taken over a period of 60 seconds. Okay, for all 50 seconds or 52 seconds kadide, for all 54 seconds it is in the time waiting stage. Okay, or waiting stage, and this is in the block stage. This needs to be looked into. Okay, ee thread continuous ga 10 seconds block stage lo undi, 100 you need to look into, ala chepta untam annattu, mana observations chestam. మనకేంటమ్మా బ్లాక్ స్టేజ్ ఉంటే మాత్రం డెఫినెట్ గా ఇష్యూ. ఓకే, సో బ్లాక్ స్టేజ్, ఓకే, బ్లాక్ స్టేజ్ లో ఉంటే మాత్రం డెఫినెట్లీ, స్టేట్ లో ఉంటే మాత్రం డెఫినెట్లీ ఇష్యూ. ఓకే, అట్లీస్ట్ 2 స్నాప్ షాట్స్ లో బ్లాక్ స్టేజ్ లో ఉండాలి. ఫస్ట్ స్నాప్ షాట్ లో బ్లాక్ స్టేజ్ లో ఉంది, సెకండ్ టైం లేదు అనుకో, అంత పెద్ద ప్రాబ్లం కాదు. ఓకే, బట్ 2 స్నాప్ షాట్స్ ఏంటి, 5 సెకండ్స్ ఇంటర్వెల్ లో తీసుకుంటావు కదా, 5 సెకండ్స్ ఇంటర్వెల్ లో తీసుకుంటావు కదా. సో 2 స్నాప్ షాట్స్ లో బ్లాక్ స్టేట్ లో ఉంది ఆ థ్రెడ్, అంటే 5 సెకండ్స్ బ్లాక్ స్టేజ్ లో ఉంది థ్రెడ్, డెఫినెట్ గా అది రిపోర్ట్ చేస్తాం. ఓకే, సో అట్లీస్ట్ 2 snapshots or at least అంటే greater than 2 snapshots. Okay, assuming that snapshots you are taking in the interval of 5 seconds. Okay, దాని తర్వాత ఏంటి, వెయిటింగ్ స్టేట్ లో ఉంది రిపోర్ట్ చేస్తావు. ఓకే, however how many ever snapshots are there, just mention the same thing saying that ఇంతసేపు ఇది వెయిటింగ్ స్టేజ్ లో ఉందని. దాని తర్వాత టైమ్డ్ వెయిటింగ్ స్టేజ్. టైమ్డ్ వెయిటింగ్ స్టేజ్ అయితే నేనైతే రిపోర్ట్ చేయకపోయేదమ్మా, ఎందుకంటే from my side, my developer said time waiting unte you need not have to do it Kumar అని చెప్పాడు. So okay, but you can just put it in the report saying that ఈ thread continuous గా time waiting stage లో ఉంది. ఓకే, సో ఇది మాత్రం చూస్తాము. ఇదంతా కాకుండా ఓకే, ఒకటే థ్రెడ్ ఇదంతా, ఈ బ్లాక్ స్టేజ్ అయినా వెయిటింగ్ స్టేజ్ అయినా టైం వెయిటింగ్ స్టేజ్ అయినా అట్లీస్ట్ యూ నీడ్ టు హ్యావ్ 1 snapshot, అట్లీస్ట్ యూ నీడ్ టు హ్యావ్ 1 snapshot టు ఓకే, to tell if it is a problem or not. Okay, so greater than 2 snapshots unte idi kuda report chestav. Okay, snapshots. Okay, greater than 2 snapshots aithe idi kuda report chestav. Okay, so ఒక్కటే ఇప్పుడు మనం ఏం కంపేర్ చేయకుండా ఒక థ్రెడ్ డంప్, ఇది ఒక్క థ్రెడ్ డంప్ చూసేసే ప్రాబ్లం ఉందని ఏమన్నా చెప్పొచ్చా సార్? ఓకే, yes, if it is deadlocked, if there is any thread which is deadlocked, immediately report it. So ఫస్ట్ ఈ థ్రెడ్ డంప్ అనాలిసిస్ లో ఫస్ట్ చూడాల్సింది ఏంటి, డెడ్లాక్ అంటే ఏంటి, అది ప్రాబ్లం లో ఉండిపోయింది ఆ థ్రెడ్. ఓకే, 100% అది ప్రాబ్లం లో ఉంది అన్నట్టు డెడ్లాక్. ఇక్కడ డెడ్లాక్స్ నాట్ సపోర్టెడ్, ఎందుకంటే నేను ఫ్రీ వర్షన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నాట్ సపోర్టెడ్ వచ్చి ఉంటుంది. ఓకే, సో డెఫినెట్ గా డెడ్లాక్ ఉంది అంటే ఇంకా వేరే థ్రెడ్ డంప్స్ ఏం చూడని అవసరం లేదు. ఒక్క థ్రెడ్ డంప్ లో డెడ్లాక్ ఉందంటే అది డెడ్లాక్ అయిపోయినట్టే, ఇంకా అప్లికేషన్ నచ్చినంత సేపు అది డెడ్లాక్ లోనే ఉంటుంది. ఓకే, అన్లెస్ మళ్ళీ నువ్వు ర్యామ్ మళ్ళీ సిస్టమ్ రీస్టార్ట్ చేసేంత వరకు డెడ్ లాక్ లో ఉంటుంది. డెడ్ లాక్స్ ఆర్ వెరీ బ్యాడ్, వెరీ డేంజరస్ అండ్ నాట్ ఎట్ ఆల్ గుడ్. సో డెడ్ లాక్ లో ఉన్న థ్రెడ్స్ మాత్రం డెఫినెట్ గా నువ్వు రిపోర్ట్ చేయాలి. సో అది 100% ఇష్యూ, డెడ్ లాక్ లో ఉంది 100% ఇష్యూ. ఓకే, సో దీనికి ఒక్క స్నాప్ షాట్ అయితే చాలు. 1 snapshot is good enough to identify the deadlocks. ఇన్ని స్నాప్ షాట్స్ వస్తుంది. ఓకే, ఒక్క స్నాప్ షాట్, ఏ స్నాప్ షాట్ లో అయినా ఏదొక్కటి, ఏ థ్రెడ్ అయినా డెడ్ లాక్ లో ఉంది అంటే ఇమీడియట్ గా రిపోర్ట్ చేయడమే. దాని తర్వాత ఏంటి, మల్టిపుల్ థ్రెడ్స్ అన్ని అనలైజ్ చేసేసి, మల్టిపుల్ థ్రెడ్ డంప్స్ అన్ని అనలైజ్ చేసేసి ఏవి బ్లాక్ స్టేజ్ లో ఉన్నాయి, కంటిన్యూస్ గా బ్లాక్ స్టేజ్ లో ఉన్నాయి, కంటిన్యూస్ గా వెయిటింగ్ స్టేజ్ లో ఉన్నాయి, రిపోర్ట్ చేస్తాం. ఓకే, దిస్ ఇస్ వాట్ యూ రిపోర్ట్ యాజ్ అ పార్ట్ ఆఫ్ థ్రెడ్ డంప్ అనాలిసిస్. ఓకే, ఓకే, థ్రెడ్ డంప్ మాత్రం మల్టిపుల్ స్నాప్ షాట్స్ అవసరం లేదమ్మా. ఒక స్నాప్ షాట్, ఏ స్నాప్ షాట్ లో ఏ థ్రెడ్ డంప్, ఏది డెడ్ లాక్ కనిపించినా గానీ ఇమీడియట్ గా డెడ్ లాక్ రిపోర్ట్ చేసేయాలి. ఓకే, సో 100% ఇష్యూ. దాని తర్వాత బ్లాక్ స్టేట్ లో ఒక దాంట్లో ఒక థ్రెడ్ డంప్ లో బ్లాక్ స్టేట్ లో ఉంది, నెక్స్ట్ థ్రెడ్ డంప్ లో బ్లాక్ స్టేట్ లేదంటే అది పెద్ద ప్రాబ్లం కాదు, అది రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ మల్టిపుల్ కన్సిక్యూటివ్ థ్రెడ్ డంప్స్ లో నీకు ఐదర్ బ్లాక్ స్టేట్ ఆర్ వెయిటింగ్ స్టేట్ లో ఉంటే మాత్రం అది రిపోర్ట్ చేయాలి. బ్లాక్ స్టేట్ ఈస్ బ్యాడ్,
వెయిటింగ్ స్టేజ్ ఇస్ స్టిల్ ఓకే, అది ఇష్యూ కాదా డెవలపర్ చూసుకుంటాడు. ఓకే, టైమ్డ్ వెయిటింగ్ కూడా డెవలపర్ చూసుకుంటాడు, మన సైడ్ నుంచి జస్ట్ రిపోర్ట్ చేస్తాం. ఓకే, ఆర్ వి క్లియర్ అమ్మా ఆల్ ఆఫ్ యూ? Are we clear all of you? Okay, let's take a break. 1.5 hours అయింది. ఓకే, బ్రేక్ తర్వాత వచ్చిన తర్వాత 2 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అమ్మా, ఇది 100% ఇంటర్వ్యూ క్వశ్చన్స్. వాట్ కైండ్ ఆఫ్ మెషర్స్ యు యాడ్? ఓకే, ఇదొకటి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ కైండ్ ఆఫ్ మెషర్స్ యు హ్యావ్ యాడెడ్? థ్రెడ్ డంప్ అనేది చెప్పిన నేను, ఇది మెయిన్ క్వశ్చన్ అమ్మా, ఇది కవర్ చేస్తాను నేను. ఓకే, అండ్ హాట్స్పాట్స్. ఓకే, what kind of hotspots you have monitored? Okay, so once I come back from the break, I'll answer these 2 questions. ఇవి పక్కా అడిగే క్వశ్చన్స్ ఇవి ఇంటర్వ్యూలో, ఏ ఇంటర్వ్యూలో అయినా 100% అడిగే క్వశ్చన్స్, థ్రెడ్ డంప్ అనాలిసిస్, ఇవి 2 things. ఓకే, సో when I come back from the break, I'll answer those questions. నేను రికార్డింగ్ స్టాప్ లో చేస్తున్నాను. ఓకే, ప్లీజ్ రిమైండ్ మీ టు రెజ్యూమ్ ద రికార్డింగ్. ఓకే, and I'm also stopping the sharing as well. వినిపిస్తుందమ్మా? ఆర్ యు ఏబుల్ టు హియర్ మీ? ఓకే, ఓకే, సో థ్రెడ్ డంప్ చూపించాను. ఒకసారి మళ్ళీ థ్రెడ్ డంప్కి ఎలా వస్తాము, నీకు ఎక్కడ దేని థ్రెడ్ డంప్ తీసుకోవాలో ఫస్ట్ ఆ ఏజెంట్ దగ్గరకు రావాలి. అక్కడికి వచ్చేసేసి ప్రాసెస్ ఉంది కదా, ప్రాసెస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసేసి ఇక్కడ థ్రెడ్స్ ఉంది కదా, థ్రెడ్ డంప్కి వెళ్తే అక్కడి నుంచి థ్రెడ్స్ దొరుకుతాయి మనకు. ఓకే, యూ విల్ బి ఏబుల్ టు లుక్ ఎట్ ద థ్రెడ్ డంప్స్. ఓకే, మెమరీ స్నాప్షాట్ అంటే మెమరీ స్నాప్షాట్కి వెళ్ళేసి మెమరీ స్నాప్షాట్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఓకే, నౌ వి లుక్ ఇన్ టు 2 things. వన్ ఈస్ ద హాట్స్పాట్స్. ఏమేమి హాట్స్పాట్స్ చూసావు నువ్వు? ఓకే, వాట్ ఆల్ ద హాట్స్పాట్స్ దట్ యూ లుక్ ఇన్ టు? ఓకే, సో ద 3 హాట్స్పాట్స్ అమ్మ జనరల్ గా. ద మెథడ్ హాట్స్పాట్, ఓకే, రెస్పాన్స్ టైం హాట్స్పాట్, దాని తర్వాత డేటాబేస్ హాట్స్పాట్. ఓకే, సో ఫస్ట్ పాపులర్ గా ఇంకోటి ప్యూర్ పాత్. ఓకే, ప్యూర్ పాత్ ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఫస్ట్ ప్యూర్ పాత్ చెప్తాను నేను, దాని తర్వాత మిగతా చెప్తాను. ఎందుకంటే డైనట్రేస్ అంటేనే ఫస్ట్ అడిగేది వాట్ ఈస్ ప్యూర్ పాత్. ఓకే, ఫస్ట్ ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ ప్యూర్ పాత్. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా చూడండి అమ్మా, ఇక్కడ ఏ ఏజెంట్ కన్నా వెళ్ళండి. ఓకే, ఏజెంట్కి వెళ్ళేసేసి ఇక్కడ రెస్పాన్స్ టైం హాట్స్పాట్ ఉంది, ఇక్కడ ప్యూర్ పాత్ ఉంది కదా, షో ట్రాన్సాక్షన్ డీటెయిల్స్. ఫస్ట్ ఐ విల్ షో యూ ద ప్యూర్ పాత్. ఓకే, ఫస్ట్ ఐ విల్ షో యూ ద ప్యూర్ పాత్, దాని తర్వాత రెస్పాన్స్ టైం హాట్స్పాట్, దాని తర్వాత మెథడ్ హాట్స్పాట్, దాని తర్వాత డిబి హాట్స్పాట్. ఓకే, సో ఫస్ట్ ప్యూర్ పాత్కి వెళ్దాము. క్లిక్ ఆన్ ప్యూర్ పాత్. ఎలా వెళ్తున్నాను, ఏజెంట్ మీద నువ్వు హైలైట్ చేయగానే ప్యూర్ పాత్ అని చూపిస్తుంది. క్లిక్ ఆన్ ద ప్యూర్ పాత్. ఓకే, సో ఇవన్నీ రిసోర్సెస్ ఇవి. ఓకే, ఇవన్నీ మన లాంగ్వేజ్ లో. ఓకే, మన లాంగ్వేజ్ లో రిసోర్సెస్. ఓకే, ఒక ట్రాన్సాక్షన్ లో మల్టిపుల్ రిసోర్సెస్ ఉంటాయి కదా, ఒక వెబ్సైట్ బిగ్ డేటాలో మల్టిపుల్ రిసోర్సెస్ ఉంటాయి కదా, అలా డిఫరెంట్ రిసోర్సెస్. ఓకే, సో లెట్స్ లుక్ ఎట్ ఈచ్ రిసోర్స్. ఈ ఫస్ట్ రిసోర్స్ మొత్తం ఎంత టైం తీసుకుందమ్మా? ఓకే, ఆల్మోస్ట్ 1 second. ఈ 1 second కి పెద్దగా చూసేది ఏమి ఉండదమ్మా. 1 second ఇస్ స్టిల్ ఓకే. 2 seconds దాటితే ప్రాబ్లం. ఓకే, బట్ స్టిల్ ఇది 1 second ప్రాబ్లం అనుకుంటే ఆ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ప్యూర్ పాత్. ఇది ప్యూర్ పాత్ కదా మనం చూసేది. ప్యూర్ పాత్. ఓకే, ఇక్కడ చూడండి అమ్మా, ఈ రిసోర్స్ స్టోరీ ఏంటి చూడాలంటే ఇక్కడ ఇక్కడ కింద ఉందా, ఇక్కడ కింద ట్రాన్సాక్షన్ ఫ్లో అని క్లిక్ చేయాలి. ఓకే, ట్రాన్సాక్షన్ ఫ్లో అని క్లిక్ చేయాలి. అయితే ఈ 1 second లో ఎక్కడెక్కడ ఎంతెంత టైం స్పెండ్ చేసిందో చూపిస్తుంది. ఓకే, ఇక్కడ చూసినట్టయితే ఎంత టైం స్పెండ్ చేసింది ఆ 1 second లో? 0.58 milliseconds ఈ సర్వర్ మీద స్పెండ్ చేసిందమ్మా. ఏంది? ఈ వెబ్ సర్వర్ మీద, విచ్ ఈస్ ఆల్మోస్ట్ నిల్. 0.58 milliseconds అంటే నథింగ్. ఇక్కడ ఎంత టైం స్పెండ్ చేసింది? 3.37 milliseconds. మొత్తం 1065 milliseconds లా 3.37 milliseconds ఈ టైర్ మీద స్పెండ్ చేసింది. ఇది కూడా పెద్ద ప్రాబ్లం కాదు. ఓకే, దాని తర్వాత ఏంటి? 1065 milliseconds లో ఇక్కడ బిజినెస్ బ్యాక్ ఎండ్ సర్వర్ మీద ఎంత టైం స్పెండ్ చేసింది? 13 milliseconds. అది పెద్ద ప్రాబ్లమే కాదు. మొత్తం 1.26% అన్నట్టు, అంటే 1%, ఆల్మోస్ట్ 1% స్పెండ్ చేసింది ఓవరాల్ టైం. ఓకే, మళ్ళీ ప్రాబ్లం ఎక్కడుంది? ఓకే, ఇక్కడ చూసావా 1.05 seconds. సెకండ్స్, మిల్లీ సెకండ్స్ కాదు. అంటే 1065 seconds లా దాదాపు 1000 seconds దీని మీద జరిగింది. అంటే దాదాపు 98% ఆఫ్ ది టైం
it has spent over here in the credit card authorization. ఈ ప్రాసెస్ లోనే స్పెండ్ చేసింది. ఎక్కడ క్రెడిట్ కార్డ్ ఆథరైజేషన్ C++ ఉంది కదా, ఈ క్రెడిట్ కార్డ్ ఆథరైజేషన్ కార్డునే ఎక్కువ టైం స్పెండ్ చేసింది. అంటే ఈ ఓవరాల్ గా ఈ రిక్వెస్ట్ ఎక్కడెక్కడికి వెళ్తుంది, ఫస్ట్ ఈ రిక్వెస్ట్ వెబ్ సర్వర్ కి వెళ్ళేసి ఫ్రంట్ ఎండ్ కి వెళ్ళి బ్యాక్ ఎండ్ కి వెళ్ళి ఆథరైజేషన్ కి వెళ్ళింది. ఓకే, ఆథరైజేషన్ కి వెళ్ళి బ్యాక్ వచ్చి మళ్ళీ దీనికి వెళ్ళింది. ఓకే, కానీ ఓవరాల్ గా టైం ఎక్కడ స్పెండ్ చేసింది, మొత్తం టైం మాక్సిమం టైం 98% ఆఫ్ ది టైం ఇట్ హాస్ స్పెండ్ ఇన్ క్రెడిట్ కార్డ్ ఆథరైజేషన్. అంటే ఎక్కడ బాటిల్ నెక్ ఉందమ్మా, ఎక్కడ బాటిల్ నెక్ ఉంది. సో ఇది ప్రాబ్లం, ఇది ఎక్కువ టైం తీసుకుందని మనం అనుకుంటున్నాం అనుకో, ఆ ఇష్యూ ఎక్కడుంది, వెబ్ సర్వర్ మీద ఉందా, వెబ్ ఫ్రంట్ ఎండ్ మీద ఉందా, బ్యాక్ ఎండ్ మీద ఉందా, క్రెడిట్ కార్డ్ ఆథరైజేషన్ మీద ఉందా, ఎక్కడ ప్రాబ్లం ఉందమ్మా? కెన్ యూ గైస్ టెల్ మీ వేర్ ఇస్ ద ప్రాబ్లం? యూ కెన్ జస్ట్ సే క్రెడిట్ కార్డ్. క్రెడిట్ కార్డ్. యూ కెన్ అన్మ్యూట్ అండ్ సే CCA, ఎస్ క్రెడిట్ కార్డ్ ఆథరైజేషన్. ఎందుకంటే ఈ 1065 సెకండ్స్ లో మిల్లీ సెకండ్స్ లో 1000 మిల్లీ సెకండ్స్ అంటే 1.05 సెకండ్స్ అంటే దాదాపు 1500 మిల్లీ సెకండ్స్, 1050 మిల్లీ సెకండ్స్ ఇక్కడనే టైం స్పెండ్ చేసింది. ఓకే, దాదాపు ఈ టైం అంతా బేసిక్ ఇక్కడే టైం స్పెండ్ చేసింది. ఈ టైర్ మీద హార్డ్లీ స్పెండ్ చేసింది ఏం లేదు, ఇక్కడనే ఇష్యూ ఉందన్నట్టు. సో యూ కెన్ రైట్ అవే సే దట్ ద ఇష్యూ ఇస్ దేర్. ఒకవేళ ఇది ఎక్కువ టైం ఉందంటే ఈ ఇష్యూ దీని మీదే ప్రాబ్లం ఉంది. సార్ ఇది ఒక్క రిసోర్స్ కి అలా ఉంటే సరిపోతుందా సార్? అన్ని రిసోర్సెస్ చూసుకోవాలి కదా. ఎస్, అయితే నువ్వు అన్ని రిసోర్సెస్ సెలెక్ట్ చేస్తావమ్మా. ఓకే, కొన్ని ఎంతైతే అంత రిసోర్సెస్ సెలెక్ట్ చేసుకో. ఇప్పుడు ఈ మనం సెలెక్ట్ చేసిన రిసోర్సెస్ అన్నిటికీ కలుపుకుంటే, సెలెక్ట్ చేసిన రిసోర్సెస్ అన్నిటికీ కలుపుకుంటే ఏడెంత టైం యావరేజ్ గా స్పెండ్ చేస్తుందో చూపిస్తుంది. ఓకే, 0.06 సెకండ్స్ ఇవన్నీ మనం సెలెక్ట్ చేసిన అన్ని చూసుకుంటే 0.06 సెకండ్స్ ఈ టైం మీద స్పెండ్ చేస్తుంది, అంటే ప్రాబ్లమే లేదు. ఓకే, దీని మీద ఎంత 0.36%, అంతే, ప్రాబ్లమే లేదు. ఓకే, 0.08%, ప్రాబ్లమే లేదు. 98%. నాట్ ఓన్లీ ఫర్ దిస్ రిక్వెస్ట్ మనం సెలెక్ట్ చేసిన రిక్వెస్ట్ అన్ని కలుపుకుంటే యావరేజ్ గా ఈ టైర్ లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాయి ఈ రిక్వెస్ట్లు అన్ని. అంటే జనరలైజ్ గా ఏం చెప్పొచ్చు డెవలపర్ కి, బాబు ఇక్కడ ఏదో కోడ్ నడుస్తా ఉంది, ఆ కోడ్ వల్ల ఆల్మోస్ట్ అన్ని ట్రాన్సాక్షన్స్ ఆల్మోస్ట్ అన్ని మెథడ్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి, ఆర్ఎల్స్ అన్ని రిసోర్సెస్ కి ఎఫెక్ట్ అవుతున్నాయి, ఈ టైర్ లోనే ఎక్కువ టైం తీసుకుంటుంది. అర్థమవుతుందమ్మా? ఇవన్నిటికీ మామూలుగా 98% టైం ఇక్కడనే స్పెండ్ చేస్తుంది. నాట్ ఓన్లీ దిస్ రిసోర్స్, ఈ రిసోర్స్ కానీ ఇది కానీ ప్రతి ఒక్కటి ఇక్కడే ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇక్కడ చూడు, ఇది 98. ఓకే, ఇక్కడ స్టోర్ బుకింగ్ ఎంత టైం తీసుకుంటుంది, దాదాపు ఇది కూడా 99.56 టైమ్స్ పర్సెంటేజ్. ఓకే, ఇదెంత finish.jsf ఎంత టైం తీసుకుంటుంది, ఇక్కడ 99.44%. దాదాపు ప్రతి ఒక్క రిసోర్స్ ఇక్కడ చూసింది మాక్సిమం టైం ఈ క్రెడిట్ కార్డ్ ఆథరైజేషన్ మీదే తీసుకుంటుంది. ఇక్కడ పర్సెంటేజ్ చూపిస్తుంది కదా, అది లేదు. అన్ని సెలెక్ట్ చేసుకుంటాను సార్ ఒక్కసారి అంటే, ఎస్ అన్ని సెలెక్ట్ చేసుకోమ్మా. ఓకే, ఎవ్రీథింగ్ యూ సెలెక్ట్, ఆల్ ద రిసోర్సెస్ యూ సెలెక్ట్, ఎక్కడెక్కడ ఎంతెంత టైం స్పెండ్ చేస్తుందో చూద్దాం. ఇవన్నీ రిసోర్సెస్ కలుపుకుంటే, నువ్వు సెలెక్ట్ చేసిన రిసోర్సెస్ అన్ని కలుపుకుంటే, ఓకే, సో మాక్సిమం ఇప్పుడు క్రెడిట్ కార్డ్ ఆథరైజేషన్ పోతే 98% స్పెండ్ చేస్తుంది. అంటే ఇవన్నీ రిసోర్సెస్ ఇంత రెస్పాన్స్ టైమ్స్ ఉండడానికి కారణం ఏంటి, ఇక్కడనే ఎక్కువ టైం తీసుకుంటుంది. ఆర్ వి క్లియర్ గైస్? నౌ ప్యూర్ పాత్ విల్ గివ్ యూ ద బ్రేక్ డౌన్. ఏమిస్తుంది, ఒక రిసోర్స్ ఓవరాల్ గా రెస్పాన్స్ టైం ఇస్తేను ఎక్కడెక్కడ ఏ టైర్ మీద ఎంతెంత టైం స్పెండ్ చేస్తుందో. సో ఇలా నువ్వు ప్రతి ఒక్క దానికి వెళ్ళి చూసుకొని, ప్రతి ఒక్కటి ఏ టైర్ మీద ఎంతెంత టైం స్పెండ్ చేస్తుందో చూసుకుంటేను, ఓకే, దేని మీద ఎక్కువ పర్సెంటేజ్ తీసుకుంటుందో అక్కడ బాటిల్ నెక్ ఉన్నట్టు. డెఫినెట్ గా క్రెడిట్ కార్డ్ ఆథరైజేషన్ కార్డ్ some code which is running, because of it's taking a lot of time, and that's why the response times is more over here. ఓకే, సో ఇక్కడ ఫిక్సింగ్ చేయాలంటే డెవలపర్ ఎక్కడ ఫిక్స్ చేస్తాడు, ఇక్కడ దొరికితే ఈ వెబ్ సర్వర్ కి వెళ్ళి కోడ్ ఏం ఫిక్స్ చేయడానికి లేదు. ఎందుకంటే దాదాపు నాట్ ఈవెన్ 1 మిల్లీ సెకండ్స్ తీసుకోవట్లేదు. ఇక్కడ కూడా దాదాపు 5 మిల్లీ సెకండ్స్ ఇస్ నథింగ్, ఇక్కడ కూడా దాదాపు 1 మిల్లీ సెకండ్ ఇస్ నథింగ్. కానీ ఉన్న టైం సెకండ్స్, 1 సెకండ్, దాదాపు మిల్లీ సెకండ్స్ కాదు, 1 సెకండ్ మొత్తం టైం ఇక్కడ స్పెండ్ చేస్తుంది. ఇది ఒక్క రిసోర్సెస్ కా లేదు, అన్ని రిసోర్సెస్ కి అలానే ఉంది. సో డెఫినెట్ గా ఈ అన్నిటికి సంబంధించిన ఏదో ఒక కోడ్ ఇక్కడ రన్ అవుతా ఉంది, విచ్ ఇస్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం. సో మన బాటిల్ నెక్ ఇక్కడ ఉంది అని అర్థం. ఓకే, క్రెడిట్ కార్డ్ ఆథరైజేషన్ ఈ సర్వర్ మీద ఉంది. సో డెవలపర్ ఫిక్స్ చేయాలంటే ఏ సర్వర్ మీదకి వెళ్ళాలి, ఈ సర్వర్ మీదకి వెళ్ళి ఈ కోడ్ ప్రాబ్లం అని చూసుకోవాలి.
ఇస్ ఇట్ క్లియర్ గైస్? ప్యూర్ పాత్ ఎందుకోసం వాడతారు? ఇది వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ వై డైనాట్రేస్ ఇస్ సో సక్సెస్ఫుల్, బికాస్ ఆఫ్ ది ప్యూర్ పాత్. ప్యూర్ పాత్ ఏం చూపిస్తుంది? ఏ టైర్ మీద ఎగ్జాక్ట్ ఇష్యూ ఉంది చూపిస్తుంది. ఓకే, మనం ఒక్కొక్క రిసోర్స్ కి వెళ్ళి చూసుకోవచ్చు, లేకపోతే జనరలైజ్ గా కావాలంటే అన్ని రిసోర్సెస్ సెలెక్ట్ చేసి కూడా చూసుకోవచ్చు. అన్ని రిసోర్సెస్ జనరలైజ్ అన్ని రిసోర్సెస్ సెలెక్ట్ చేసుకొని ఓవరాల్ గా ఎంత టైం స్పెండ్ అవుతుంది, అన్ని రిసోర్సెస్ కి ఎక్కడ స్పెండ్ అవుతుందో చూసి, అన్ని రిసోర్సెస్ కి చూస్తే ఇక్కడ క్రెడిట్ కార్డ్ ఆథరైజేషన్ మీద 98% టైం స్పెండ్ చేస్తుంది, అన్ని రిసోర్సెస్ చూసుకుంటే కూడా ఆన్ అన్ యావరేజ్. సో డెఫినెట్లీ ఓవరాల్ అప్లికేషన్ మన స్లో అవుతుంది. ఎందుకోసం అంటే ఈ క్రెడిట్ కార్డ్ ఆథరైజేషన్ దగ్గరనే ఏదో ప్రాబ్లం ఉంది. బికాస్ ఆఫ్ ఇట్ ద ఓవరాల్ అప్లికేషన్ ఇస్ బికమింగ్ స్లో. ఓకే, ఓవరాల్ అప్లికేషన్ ఇస్ బికమింగ్ స్లో. సార్ ఏంటి సార్ ఇది finish.jsf ఏంటిది అంటే ప్రతి ఒక్కటి ఒక్క రిక్వెస్ట్ అమ్మా. ఓకే, ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్ యూ కెన్ సెర్చ్ ఇట్, సెర్చ్ ఇట్ ఫ్రమ్ ద ఫ్రంట్ ఎండ్. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్తేను, ఓకే, మన అప్లికేషన్ ఏంది? లోకల్ హోస్ట్ 1079 కదా, 8079 కదా. ఓకే, ఇదేంటిది? మనం ఆరెంజ్ బుకింగ్ finish.jsf చూద్దాం, ఒక రిసోర్స్. ఓకే, orange-booking-finish.jsf. okay, so orange-booking- ఏంటమ్మా orange booking-finish అనుకుంటా, finish.jsf. okay, it is not allowing us to go there directly. okay, జనరల్ గా ఒకసారి ఏంటంటే అప్లికేషన్ డైరెక్ట్ గా ఆ పేజ్ కూడా చూపించేస్తుంది. ఓకే, సో సమ్ టైమ్స్ ఇట్ విల్ షో యూ, బట్ ఇట్స్ నాట్ అలౌవింగ్ అస్ టు గో దేర్. ఎందుకంటే మనం ఫ్రంట్ ఎండ్ నుంచి యాక్సెప్ట్ కొన్ని చేయొచ్చు, కొన్ని చేయరాదు. సో ఇట్ ఈస్ నాట్ అలౌవింగ్ అస్. ఓకే, సో సమ్ టైమ్స్ ఇట్ విల్ అలౌస్. లాజిల్స్ ఆర్ వి టైపింగ్ ఇట్ రైట్ అనేది కూడా చూసుకోవాలి. orange-finish కొట్టాం, ఫినిష్ ఐఎస్. ఓకే, ఫినిష్ ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉందమ్మా? orange-booking-finish JSF అనేది JSF. ఓకే, సో 404 చూపిస్తుందమ్మా డైరెక్ట్. దిస్ రిక్వెస్టెడ్ రిసోర్స్ ఈస్ నాట్ అవైలబుల్. ఓకే, ఇది అపాచీ టామ్ క్యాట్ లో ఉంది, అది చూపించట్లేదు. ఫైన్, నాట్ అన్ ఇష్యూ. ఒక్కొక్కసారి చూపిస్తుంది, ఒక్కొక్కసారి చూపించదు. ఓకే, బట్ ఎనీవేస్ అదొక రిసోర్స్ అమ్మా. నువ్వు క్లిక్ చేసినప్పుడు ఆ రిసోర్స్ పట్టుకొస్తున్నాను. ఓకే, దానికి ఇంత రెస్పాన్స్ టైం ఉంది అన్నట్టు. ఓకే, ఇంకోటి బ్రేక్ డౌన్ కూడా చూపిస్తుంది. దీంట్లో ఈ 1065 లో ఇన్పుట్ అవుట్పుట్ ఎంత, సిపియు ఎంత. ఓకే, ఒకవేళ సిపియు హై ఉందనుకో, ఇక్కడ 100% ఇన్పుట్ అవుట్పుట్ కాబట్టి ఇంకా కోడ్ లెవెల్కి వెళ్ళిపోవాలి, ఇక్కడ ప్రాబ్లం ఉందని చెప్తావు. బట్ సిపియు ఈ 100% లో సిపియు 70-80% ఉందనుకో, డెఫినెట్ గా అది కూడా రిపోర్ట్ చేయాలమ్మా. ఓకే, సో ఇంత రెస్పాన్స్ టైం ఇంత ఉంది, ఇది ఇక్కడ ప్రాబ్లమ్, సిపియు యూటిలైజేషన్ కూడా ఎక్కువ ఉంది అని చూపించవచ్చు మనం. ఓకే, చెప్పొచ్చు. దట్ ఈస్ వన్ థింగ్. ఓకే, ఇంకోటమ్మా ఇక్కడ జాగ్రత్తగా చూడండి. క్రెడిట్ కార్డ్ ఆథరైజేషన్ లో ఎగ్జాక్ట్ మెథడ్ ఏడ ప్రాబ్లం ఉంది చూడాలంటే ఇక్కడ ట్రీకి వెళ్తావు. ఓకే, సో ఇప్పుడు ఈ ఆరెంజ్ బుకింగ్ ఫినిష్, ఓకే, అది వెబ్ రిక్వెస్ట్. ఓకే, చూడు ఆర్గ్యుమెంట్ ఏంటి? ఆరెంజ్ బుకింగ్ finish.jsf. అది ఏ రిక్వెస్ట్ లోపల ఎలా వెళ్తుందో చూడండి అమ్మా. ఓకే, సో దిస్ వెబ్ రిక్వెస్ట్ is calling and synchronous invocation which is calling another web request, synchronous path. దాని తర్వాత సర్వ్లెట్స్ నేమో కాల్ చేస్తుందమ్మా బ్యాక్ ఎండ్. దాంట్లో ఈ మెథడ్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. ఏం మెథడ్స్? ఓకే, ప్రోగ్రామ్ పర్ఫార్మ్ బుకింగ్ మెథడ్. ఆ పర్ఫార్మ్ బుకింగ్ మెథడ్ మళ్ళీ ఇట్ ఈస్ కాలింగ్ అన్ అదర్ మెథడ్ కాల్డ్ స్టోర్ బుకింగ్. ఆ స్టోర్ బుకింగ్ ఈస్ కాలింగ్ అన్ అదర్ మెథడ్ కాల్డ్ ఎగ్జిక్యూట్. దాని తర్వాత సెండ్ మెసేజెస్, అలా వెళ్తా ఉంది. ఓకే, ఇట్ ఈస్ కాలింగ్ సో మెనీ. సో మనం ఎక్కడ చూసుకోవాలంటే ఈ ఎగ్జిక్యూషన్ టైమ్ ఎక్కడ హైయెస్ట్ ఉంది. ఓకే, ఇక్కడ చూడు 1067. సో ఇన్సైడ్ దట్ అగైన్ ఇట్ ఈస్ టేకింగ్ 1065. ఓకే, సో ఈ వెబ్ రిక్వెస్ట్ లో ఏం ప్రాబ్లం లేదు. దాని తర్వాత ఇది కూడా 1065. ఓకే, లెట్ మీ చేంజ్ దిస్ టు హియర్ సో దట్ ఐ విల్ బి ఏబుల్ టు కంపేర్ ఇట్. ఓకే, సో ఇదేం ప్రాబ్లం లేదు. ఓకే, సో ఈ పర్ఫార్మ్ బుకింగ్ 1063, ఈ స్టోర్ బుకింగ్ 1063. ఓకే, ఈ సెండ్ మెసేజ్ 1263. ఇక్కడ చూసావమ్మా ఈ ఎగ్జిక్యూట్ మెథడ్ ఇస్ 1063. ఓకే, విచ్ ఇస్ స్టిల్ నాట్ అన్ ఇష్యూ. డూ ఫిల్టర్, ఓకే, దిస్ మెథడ్ డూ ఫిల్టర్ ఇస్ 1061. ఓకే, దాని తర్వాత ఇక్కడ చూసావా స్టోర్ బుకింగ్ 1061. ఓకే, సో దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్ యాజ్ వెల్. ఓకే, సో మనం ఇంకా డీప్ వెళ్దాం మనము. ఓకే, ఇక్కడికి వెళ్తేను. ఓకే, సో ఇది 0 seconds, ఇది 0 seconds ప్రాబ్లం కాదు. విచ్ వన్ ఈస్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం అనేది చూసుకోవాలమ్మా. ఓకే, ఇక్కడ చూస్తే, ఇక్కడ జాగ్రత్తగా చూస్తే యాక్చువల్గా ఏంటంటే
ఇది చూడు వ్యాలిడేట్ క్రెడిట్ కార్డ్ నెంబర్ ఉంది కదా, ఇది 1046 సెకండ్స్ తీసుకుంటుంది. ఇది 1046 సెకండ్స్ తీసుకుంటుంది కాబట్టి ఈ మెథడ్ ని కాల్ చేస్తుంది కాబట్టి ఇది 1046 తీసుకుంటుంది. ఈ మెథడ్ ని కాల్ చేస్తుంది కాబట్టి ఇది 1046 తీసుకుంటుంది. అండ్ యూ సీ దిస్ మెథడ్ ఇస్ కాలింగ్ దిస్ మెథడ్ కాబట్టి ఇది 1061 సెకండ్ 6 తీసుకుంటుంది. యాక్చువల్ కల్ప్రిట్ ఎవరమ్మా ఇక్కడ? ఇది వ్యాలిడేట్ క్రెడిట్ కార్డ్ నెంబర్ ఉంది కదా, ఈ మెథడ్ ప్రాబ్లం ఉంది. ఈ మెథడ్ 1046 సెకండ్స్ తీసుకుంటుంది కాబట్టి దానిపైన మెథడ్స్ అన్ని ఎక్కువ తీసుకుంటుంది. అందుకోసమే ఓవరాల్ గా ఈ వెబ్ రిక్వెస్ట్ ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎందుకోసము ఇక్కడ డ్రిల్ డౌన్ చేస్తూ పోతే క్లియర్ గా మనకి ఏం తెలిసింది, వ్యాలిడేట్ క్రెడిట్ కార్డ్ నెంబర్ అనే మెథడ్ ఎక్కువ టైం తీసుకుంటుందమ్మా. ఇంకా కిందికి వెళ్తే ఇంకా ఎక్కువ టైం తీసుకునేది ఏం లేదు. ఎగ్జిక్యూట్ బ్యాచ్ 1.3 సెకండ్స్ ఇదంతా లేదు. ఓకే, సో దీని మెథడ్ లోపల ఇంకా మెథడ్స్ ఏం లేవమ్మా. ఇక్కడ చూడు, ఈ మెథడ్ లోపల ఇంకో ఆరో మార్క్ ఉంటే అక్కడ క్లిక్ చేస్తే ఆ మెథడ్ లోపల ఇంకో మెథడ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏం ఆరో మార్క్ లేదు. చూడమ్మా, ఈ మెథడ్ లోపల ఈ మెథడ్ ఉంది, ఈ మెథడ్ లోపల ఈ మెథడ్ ఉంది, ఈ మెథడ్ లోపల ఈ మెథడ్ ఉంది, కానీ దీని మెథడ్ లోపల ఏం లేదు. సో ఇది తీసుకుంటుంది ఈ మెథడ్ ఎక్కువ టైం, 1046 మెథడ్ తీసుకుంటుంది వ్యాలిడేట్ క్రెడిట్ కార్డ్ నెంబర్. ఇది నువ్వు వెళ్ళేసి డెవలపర్ కి ఇచ్చావనుకో, బాబు ఈ రిక్వెస్ట్ 1065 సెకండ్స్ తీసుకుంటుంది. ఎందుకోసం అంటే నీ రిక్వెస్ట్ ఇది ఆరెంజ్ బుకింగ్ ఫినిష్ డాట్ JSF అనే వెబ్ రిక్వెస్ట్ ఇంటర్నల్ గా ఏం కాల్ చేస్తుంది అంటే ఈ మెథడ్ ని కాల్ చేస్తుంది. ఈ మెథడ్ వ్యాలిడేట్ క్రెడిట్ కార్డ్ నెంబర్. ఆ మెథడ్ 1046 సెకండ్స్ తీసుకుంటుంది కాబట్టి నువ్వు ఓవరాల్ గా రిక్వెస్ట్ 1065 సెకండ్స్ తీసుకుంటుంది. ఈ మెథడ్ లో యాక్చువల్ గా ఏముంది, వ్యాలిడేట్ క్రెడిట్ కార్డ్ నెంబర్ అంటే ఏం చేస్తున్నావు యాక్చువల్ గా, అది ఇష్యూ ఏంటో చూడండి బాబు అని చెప్తేను ఇట్ షుడ్ బి గుడ్ ఎనఫ్. ఆర్ వి క్లియర్ గైస్? దిస్ is what you do as a part of performance tester. You will clearly tell that this is where the exact problem. నీ ఈ వెబ్ రిక్వెస్ట్ అనేది ఈ మెథడ్ ని కాల్ చేస్తుంది, ఈ మెథడ్ ఇంత టైం తీసుకుంటుంది, ఈ మెథడ్ ఇంత టైం తీసుకుంటుంది కాబట్టి ఇది ఇంత టైం తీసుకుంటుంది, అందుకోసమే ప్రాబ్లం ఉంది అని క్లియర్ గా చెప్పేసావనుకో స్టోరీ కథం అమ్మా. ఇంతకు మించి ఎవ్వరు ఇవ్వరు నీకు. డెవలపర్ కి ఎగ్జాక్ట్ పిన్ పాయింట్ చేసేసి ఇక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్తున్నాను. ఇంకా అంతకు మించి ఏం లేదు. ఓకే, దిస్ ఈజ్ వాట్ మెథడ్ బ్రేక్ డౌన్ అంటారు. ఎగ్జాక్ట్ మెథడ్ నీకు ఇస్తావు. సో దిస్ ఈజ్ వాట్ డైనట్రేస్ ఈస్ గుడ్ విత్. డైనట్రేస్ ఏంటి, ఎగ్జాక్ట్ నీకు ఏ టైర్ లో ప్రాబ్లం ఉందో చెప్తుంది అండ్ ఏ మెథడ్ లో ప్రాబ్లం ఉందో చెప్తుంది. మనం కరెక్ట్ గా ఎతకగలిగితే ఈ రెండు థింగ్స్ మనం ఇవ్వగలిగితే డెవలపర్ కి ఆల్మోస్ట్ పిన్ పాయింట్ చేసి నువ్వు ప్రాబ్లం పిన్ పాయింట్ చేసేసి ఇచ్చినట్టే. ఓకే, ఆర్ వి క్లియర్ గైస్, ఆల్ ఆఫ్ యూ? Okay, so already a couple of people have left. Okay, so Kausalya, Rahul, Revant, Shiva and Sumati. Okay, so two people left. I think Krishna Prasad and Satish. Okay, so this is what it is. Exact ఏంటమ్మా, ఈ రిక్వెస్ట్ అనేది చాలా ఇంటర్నల్ గా చాలా మెథడ్స్ కాల్ చేస్తుందమ్మా. అది వాళ్ళు డెవలప్ చేసిన దాన్ని బట్టి. ఓకే, ఇలా మెథడ్స్ అన్ని కాల్ చేసుకుంటూ వెళ్తా ఉంది. నువ్వు అలా చూసుకుంటూ ఎగ్జాక్ట్ ఆ లాస్ట్ మెథడ్ ఏదో పట్టుకోవాలి నువ్వు, ఎక్కువ టైం తీసుకునే మెథడ్. సరే, ఈ మెథడ్ కూడా గెట్ ఆన్సర్ టు రిక్వెస్ట్ ఎక్కువ టైం తీసుకుంటుంది. కానీ ఎందుకోసం తీసుకుంటుంది? ఈ గెట్ ఆన్సర్ టు రిక్వెస్ట్ ఏం కాల్ చేస్తుంది, మళ్ళీ ఇంటర్నల్ గా వ్యాలిడ్ క్రెడిట్ కార్డ్ మెథడ్ కాల్ చేస్తుంది కాబట్టి ఈ మెథడ్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఈ మెథడ్ ఎక్కువ తీసుకుంటుంది. ఈ మెథడ్ ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఈ మెథడ్ కాల్ చేస్తుంది. ఈ మెథడ్ ని కాల్ చేస్తుంది కాబట్టి ఈ మెథడ్ కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది. యాక్చువల్ గా ప్రాబ్లం ఏంటి, ఇక్కడ ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి అందుకోసం ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది, ఇది ఎక్కువ టైం తీసుకుంటుంది అలా. ఓకే, ఆర్ వి క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో దిస్ ఈస్ వాట్ ఈస్ ద మెథడ్ బ్రేక్ డౌన్ అండ్ దిస్ ఈస్ వాట్ యూ కెన్ గివ్ ఇట్ టు ద డెవలపర్. సో ఇంటర్వ్యూస్ లో నువ్వు ఏం చేసావు డైనట్రేస్ లో అంటే, గార్బేజ్ కలెక్షన్ గురించి మాట్లాడొచ్చు, థ్రెడ్డమ్ గురించి మాట్లాడొచ్చు, డెఫినెట్ గా ఈ ప్యూర్ పాత్ గురించి మాట్లాడి నువ్వు ఏ టైర్ లో ప్రాబ్లం ఉందో చెప్తాను సార్, ఇలా అన్ని రిక్వెస్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక్కొక్క రిక్వెస్ట్ సెలెక్ట్ చేసుకొని ఎక్కడ ఎక్కువ టైం తీసుకుంటుందో తీసుకొని మనం రిపోర్ట్ చేస్తాము. ఓకే, లేకపోతే అన్ని సెలెక్ట్ చేసుకొని కూడా ఓవరాల్ గా సిస్టమ్ అంతా స్లోగా ఉంటే అన్ని సెలెక్ట్ చేసుకొని ఓవరాల్ గా ఎక్కడ ఉందో ఏ టైర్ లో ప్రాబ్లం ఉందో రిపోర్ట్ చేస్తాను. దాని తర్వాత ట్రీలోకి వెళ్ళేసేసి ఎగ్జాక్ట్ ఏ మెథడ్ లో ప్రాబ్లం ఉంది, ఎందుకోసం రిక్వెస్ట్ టైం ఎక్కువ తీసుకుంటుంది అనేది చెప్తాం. ఓకే, ఈ పేమెంట్ కూడా చూద్దామమ్మా, ట్రీకి వెళ్ళేసి చూద్దాం అసలు స్టోరీ ఏంటనేది. ఓకే ఓకే సో కొంచెం దగ్గర చెప్పుకుందాము.
ఓకే లెట్ మీ గో డౌన్ ఎ లిటిల్ బిట్. ఇది పెద్దగా ఏం లేదు ఇంట్లో. ఓకే సో ఫైనల్ గా ఏంటి ఈ రిసీవ్ మెసేజ్. ఓకే ఈ ఎగ్జిక్యూట్ అనే మెథడ్ ఎక్కువ టైం తీసుకుంటుందమ్మా. మనకి కింద ఏం లేవు. ఈ చెక్ క్రెడిట్ కార్డ్ స్ట్రింగ్ అనేది ఓకే దాంట్లో ఈ ఎగ్జిక్యూట్ బూలియన్ అనేది ఈ వ్యాలిడేట్ పేమెంట్ మెథడ్ కాల్ చేస్తుంది. ఓకే ఈ ఏంటిది బుకింగ్ పేమెంట్ అనే వెబ్ రిక్వెస్ట్ ఇంటర్నల్ గా ఏ మెథడ్ కాల్ చేస్తుంది, వ్యాలిడేట్ పేమెంట్. ఆ వ్యాలిడేట్ పేమెంట్ చెక్ క్రెడిట్ కార్డ్ మెథడ్ ని కాల్ చేస్తుంది. అది ఎగ్జిక్యూట్ అనే మెథడ్ ని కాల్ చేస్తుంది. ఆ మెథడ్ ఎక్కువ టైం తీసుకుంటుంది. ఓకే సో ఓకే కీప్ గోయింగ్ డౌన్. ఓకే దాని తర్వాత ఇది ఎక్కువ ఐమ్ జస్ట్ యూనో ఇంకా ఫిల్టరింగ్ చేసి లోపలికి వెళ్తా ఉన్నాను. ఓకే సేమ్ ఫైనల్ గా ఈ బుకింగ్ పేమెంట్ కూడా ఇట్ ఈస్ ఎగ్జిక్యూటింగ్ దిస్ మెథడ్ కాల్డ్ వ్యాలిడేట్ క్రెడిట్ కార్డ్ నెంబర్. సో దీనికి ప్రాబ్లం కూడా సేమ్ మెథడ్. సో ఈ ఫినిష్ అనే వెబ్ రిక్వెస్ట్ కూడా ఇదే మెథడ్ ని కాల్ చేస్తుంది. ఈ పేమెంట్ అనేది కూడా ఇదే మెథడ్ ని కాల్ చేస్తుందమ్మా. ఇక్కడ కూడా ఈ మెథడ్ స్లో ఉంది కాబట్టి ఈ పేమెంట్ బుకింగ్ పేమెంట్ అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇన్ఫాక్ట్ బుకింగ్ ఫినిష్ కూడా ఇదే మెథడ్ ని కాల్ చేస్తుంది, వ్యాలిడేట్ క్రెడిట్ కార్డ్ నెంబర్. సో ఈ రెండింటికి ప్రాబ్లం ఇదే మెథడ్. ఈ వెబ్ రిక్వెస్ట్ కి ప్రాబ్లం ఇదే మెథడ్, ఈ వెబ్ రిక్వెస్ట్ కి కారణం ఇదే మెథడ్. సో ఈ మెథడ్ మనం ఫిక్స్ చేసుకుంటే అన్ని వెబ్ రిక్వెస్ట్ లో మనకు సాల్వ్ అవుతాయి. అన్ని వెబ్ రిక్వెస్ట్ లో మనకు అప్లికేషన్ ఫాస్ట్ అవుతుంది ఓవరాల్ గా. ఓకే ఆర్ వి క్లియర్ గైస్? ఆల్ ఆఫ్ యూ ఆర్ యూ గెటింగ్ ద పాయింట్? సో ఇంటర్నల్ గా మనకు ఇవి డిఫరెంట్ వెబ్ రిక్వెస్ట్లు కావచ్చు. ఇంటర్నల్ గా వాళ్ళు సేమ్ మెథడ్ కాల్ చేయొచ్చు అన్నిటికీ. టోటలీ డిపెండ్స్ ఆన్ ద డెవలపర్. సో ఈ వెబ్ రిక్వెస్ట్ కూడా ఇదే మెథడ్ ప్రాబ్లము. ఈ వెబ్ రిక్వెస్ట్ కూడా సేమ్ మెథడ్ ఇస్ ద ఇష్యూ. సేమ్ మెథడ్ ఇస్ ద ఇష్యూ. ఓకే సో అందరు వెళ్ళిపోతున్నారమ్మా. ఇంకా వి విల్ స్టాప్ ఇట్ హియర్. ఓకే సో మేబీ నెక్స్ట్ వీకెండ్ ఆర్ సంథింగ్ దిస్ షుడ్ బి గుడ్ ఎనఫ్ టు ఆన్సర్ క్వశ్చన్స్, మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్. ఓకే సో వాట్ ఎవర్ ఐ హావ్ కవర్డ్ సో ఫార్. ఇంకొకటి యాడింగ్ మెషర్స్ ఎలా చేయాలో చూపిస్తాను నేను. దట్ విల్ బి డన్ ఫర్ టుడే. ఓకే సో డాష్ బోర్డ్స్కి వెళ్ళేసేసి ఓకే న్యూ డాష్ బోర్డ్ కొడతావు. ఒక డాష్ బోర్డ్. దాని తర్వాత యూస్ ఫర్ అనాలిసిస్. ఓకే మళ్ళీ ఒకసారి చూపిస్తానమ్మా. ఓకే సో ఆల్రెడీ కొన్ని డాష్ బోర్డ్స్ ఉన్నాయి. కుమార్ డాష్ బోర్డ్ అనేది నేను క్రియేట్ చేశాను. ఈజీ ట్రావెల్ డాష్ బోర్డ్స్ వాళ్ళు ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టారు. ఓకే సో న్యూ డాష్ బోర్డ్ ఇప్పుడు నేను క్రియేట్ చేస్తున్నాను. వాట్ డిడ్ ఐ డూ? గో టు డాష్ బోర్డ్, క్లిక్ ఆన్ న్యూ డాష్ బోర్డ్. ఓకే న్యూ డాష్ బోర్డ్. యూస్ ఫర్ అనాలిసిస్, యూస్ ఫర్ మానిటరింగ్ సేమ్ అమ్మా. ఓకే ఇవి రెండు సేమ్. యూస్ ఫర్ అనాలిసిస్. ఓకే సో నీకు కావాల్సింది యాడ్ చేసుకోవచ్చు అమ్మా. ఇక్కడ నుంచి నీకు కావాల్సింది యాడ్ చేసుకోవచ్చు. సో డేటాబేస్ హాట్స్పాట్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. క్లిక్ ఆన్ నెక్స్ట్ అండ్ క్లిక్ ఆన్ ఫినిష్. ఓకే డేటాబేస్ హాట్స్పాట్స్ అన్ని దీంట్లోకి వచ్చేస్తాయి. ఓకే డేటాబేస్ హాట్స్పాట్స్. సో ఈ డాష్ బోర్డ్ మీద. ఓకే సో యూ కెన్ కంటిన్యూ టు యాడ్ మోర్. ఓకే సో ఈ న్యూ డాష్ బోర్డ్ ఉంది కదా. ఓకే సో యూ కెన్ కంటిన్యూ టు యాడ్ మోర్. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ యాడ్ డాష్ లైట్. ఓకే ప్యూర్ పాత్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. యూసి ఇక్కడ ప్యూర్ పాత్, ఇక్కడ డేటాబేస్ హాట్స్పాట్స్ వచ్చాయి, ఇక్కడ ప్యూర్ పాత్స్ వచ్చాయి. యూ కెన్ కీప్ యాడింగ్ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే సో నాకు మెథడ్ హాట్స్పాట్ కావాలి సార్ అంటే మెథడ్ హాట్స్పాట్ యాడ్ చేసుకుంటాం. సో నీకు కావాల్సిన ఇవన్నీ మెషర్స్. ఓకే ఇవన్నీ మెషర్స్ యాడ్ చేసుకుంటావు ఒక డాష్ బోర్డ్ కి. నీకు కావాల్సిన అన్ని ఒక డాష్ బోర్డ్ లోకి యాడ్ చేసుకుంటావు. ఇది న్యూ డాష్ బోర్డ్. ఓకే ఇంకేం యాడ్ చేసుకుందాం దీంట్లోకి? ఓకే సో లెట్స్ సే ఐ వాంటెడ్ టు యాడ్ threads. ఓకే ఐ వాంటెడ్ టు యాడ్ థ్రెడ్స్. సో థ్రెడ్స్ అనేది యాడ్ చేసుకున్నాం. సో ఇలా నీకు ఇష్టం ఉన్నాయన్నీ యాడ్ చేసుకుంటావు. ఈచ్ వన్ ఈజ్ ఎ మెషర్. ఈచ్ వన్ ఈజ్ వాట్? ఎ మెషర్. సో యూ యాడ్ ఆల్ దీస్ మెషర్స్ అండ్ యూ కెన్ యాడ్ మోర్ యాజ్ వెల్. సిపి యూటిలైజేషన్, మెమరీ యూటిలైజేషన్ అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు సీ వేర్ దే ఆర్. ఓకే సో ట్రాన్సాక్షన్ ఫ్లో, వెబ్ రిక్వెస్ట్. ఓకే సో వెబ్ రిక్వెస్ట్లు అన్ని యాడ్ చేసుకున్నావు దీనికి. సో అలా అన్ని నీకు ఇష్టం ఉన్న డాష్ బోర్డ్ లో యాడ్ చేసుకుంటావు. సో దీనివల్ల యూటిలైజేషన్ ఏంటి కుమార్ అంటే, ఓకే నౌ యూ సీ ఐ విల్ సేవ్ దిస్. ఓకే ఐ విల్ సేవ్ దిస్ డాష్ బోర్డ్. ఓకే సో యూ సీ డాష్ బోర్డ్, సేవ్ దిస్ డాష్ బోర్డ్. డాష్ బోర్డ్ ఏం చేస్తాం ఇది? ఓకే Dynatrace session అని పెడదాం. ఓకే ఆర్ ఎల్స్ this dashboard is created by Siva dashboard, or this dashboard is for easy travel application created by Siva. Okay so now you save it. Next time nu vachesavamma inka. Okay so let me close this. Okay let me close all.
ఓకే డాష్ బోర్డ్స్ అన్ని క్లోజ్ చేసేసావు. నాకు ప్రతి ఒక్కటి వెళ్ళి చూసుకోవాలి. ఓకే ప్యూర్ పాత్స్ ఎక్కడ ఉంది, ఇక్కడికి వెళ్ళేసి డాష్ లెట్స్ నుంచి ప్యూర్ పాత్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకే చూసుకుంటాను. దాని తర్వాత నాకు కావాల్సినవి 4 or 5. ఓకే దాని తర్వాత ప్యూర్ పాత్ డాష్ బోర్డ్స్ చూసావు, డేటాబేస్ డాష్ బోర్డ్స్ ప్రతి ఒక్కటి ఒక్కొక్కటి ఓపెన్ చేసుకోవాలి. డాష్ లెట్స్ లోకి వెళ్ళి ఒక్కొక్కటి ఓపెన్ చేసుకోవాలి. అలా కాకుండా నువ్వు ఆల్రెడీ డాష్ బోర్డ్ క్రియేట్ చేసి పెట్టుకున్నావు. ఓకే ఏమని ఈజీ ట్రావెల్ శివ అని క్లిక్ చేయగానే ఆ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది. ఏంది డేటాబేస్ హాట్స్పాట్స్, ప్యూర్ పాత్, మెథడ్ హాట్స్పాట్స్, థ్రెడ్, వెబ్ రిక్వెస్ట్. నేను ఇవి 5 చూడాలనుకుంటాను. ఎప్పుడు డైనట్రేస్ ఓపెన్ చేసినా ఈ 5 మాత్రమే చూడాలనుకుంటాను. ఆల్రెడీ ఆ 5కి నేను డాష్ బోర్డ్ క్రియేట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ టైం నుంచి నేను డైరెక్ట్ రాగానే రాగానే ఏం చేస్తాను, మళ్ళీ లెట్ మీ క్లోజ్ ఆల్ ఆఫ్ దట్. ఓకే క్లోజ్ ఆల్. ఓకే ఓకే సో రాగానే ప్రతి ఒక్కటి నాకు కావాల్సిందల్లా ఇక్కడికి వెళ్ళి తెచ్చుకునే బదులు ప్యూర్ పాత్ కానీ ప్రతి ఒక్కటి ఇక్కడి నుంచి తెచ్చుకునే బదులు నేను ఆల్రెడీ దానికి డాష్ బోర్డ్ క్రియేట్ చేసి పెట్టుకున్నాను. ఏమని పెట్టుకున్నాను, ఈజీ ట్రావెల్ శివ అని. దాంట్లో నా మెథడ్ హాట్స్పాట్స్, ప్యూర్ పాత్ అన్ని యాడ్ చేసి పెట్టుకున్నాను. జస్ట్ ఇక్కడ క్లిక్ చేయగానే నీకు ఇష్టం ఉంది అన్ని ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి. అవి చూసుకుంటే సరిపోతుంది. ప్రతి ఒక్కటి మళ్ళీ వెళ్ళేసి ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఓకే సో దిస్ ఈస్ వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ dashboards, creating the dashboards and adding these measures. Each one is a measure. అదే యాడ్ చేసేసుకున్నాము. సో నీకు నెక్స్ట్ టైం నుంచి డైరెక్ట్ గా డాష్ బోర్డ్కి వెళ్ళేసి అక్కడ క్లిక్ చేసేస్తావు. నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఫటాఫట్ చూపించేస్తుంది. డాష్ బోర్డ్ ఆఫ్ శివ అనగానే నీకు కావాల్సినవన్నీ చూపించేస్తుంది. ఓకే ఇదమ్మా మెయిన్ స్టోరీ. ఇది డాష్ బోర్డ్స్ యాడింగ్ ద మెషర్స్ కానీ డాష్ బోర్డ్స్ కి అడ్వాంటేజ్ అదే. ఓకే సో ఫైనల్లీ ఇంకోటి ఏంటమ్మా అంటే హాట్స్పాట్స్. ఓకే సో ఇక్కడ చూడమ్మా డాష్ లెట్స్ లోకి వెళ్తే మనము ఆల్రెడీ ప్యూర్ పాత్ అనేది చూసాం. ఓకే ప్యూర్ పాత్ అనేది ఇది క్లిక్ చేసేసేసి ట్రాన్సాక్షన్ ఫ్లో ఉంటే ఏదెక్కడ ఎంత టైం స్పెండ్ చేస్తుందో చూపిస్తుంది. ఇంకా అది కాకుండా ఫ్రీకి వెళ్తే ఎగ్జాక్ట్ ఎక్కడెక్కడ ఎంతెంత టైం స్పెండ్ చేస్తుందో చూపిస్తుంది. ఓకే సో అది ప్యూర్ పాత్. ఓకే అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. అది కాకుండా మెథడ్ హాట్స్పాట్ అని ఉంటుందమ్మా. Okay which is very very important. Okay and database hotspot. If you see method hotspot let me know. Okay ఇక్కడ database hotspot ఉంది, method hotspot, you click on that. Okay ఇప్పుడు మొత్తం ప్రతి ఒక్క మెథడ్ చూపిస్తుందమ్మా, ఏ మెథడ్ ఎంత టైం తీసుకుంది. సో డెఫినెట్ గా ఈ 2 methods are taking too much time. Let me sort it out based on the execution time అమ్మా. Okay so these 2 are the methods which are taking a lot of time. సో ఇమీడియట్ గా ఈ 2 methods మనం రిపోర్ట్ చేసేస్తాం డెవలపర్ కి. బాబు ఈ 2 methods చూసుకో, దే ఆర్ టేకింగ్ వే టూ మచ్ టైం. 3 seconds అమ్మా, దాదాపు 3.1 seconds, 3 seconds ఈదా, 3.7 seconds ఈదా. ఇవి మేజర్ ప్రాబ్లమ్స్. డెఫినెట్ గా 100% నువ్వు పంపేయాల్సింది. ఓకే ఈ మెథడ్ హాట్స్పాట్స్ లో ఈ 2 methods ఆర్ టేకింగ్ రియలీ లాంగ్ టైం. Okay so that you need to tell to the developer saying that babu ee 2 methods evo chaana time తీసుకుంటుంది ప్రాబ్లం. ఓకే వాలిడేట్ క్రెడిట్ కార్డ్ నెంబర్ ఇప్పటిదాకా చూసాం కదా మనం, ఇది కూడా చాలా టైం తీసుకుంటుంది ఓవరాల్ గా. ఓకే నౌ యూ కెన్ టెల్ టు దెమ్ లైక్ దట్. ఓకే ఈ మెథడ్ హాట్స్పాట్ నుంచి ఈ మెథడ్స్ చూపించు. ఓకే నౌ అది మెథడ్ హాట్స్పాట్ అమ్మా, అది డెఫినెట్ గా మానిటర్ చేస్తుందని చెప్పాలి. వాట్ ఈస్ ద హాట్స్పాట్ దట్ యూ లుక్ ఎట్? మెథడ్ హాట్స్పాట్. ఇట్ విల్ గివ్ యూ ద మెథడ్స్ విచ్ ఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం. Okay which is giving lot of time. next ఏంటమ్మా అంటే డాష్ బోర్డ్ డేటాబేస్ హాట్స్పాట్. ఓకే డేటాబేస్ హాట్స్పాట్. ఓకే సో ఇక్కడ పెద్దగా ఏం లేవమ్మా, ఈ క్వెరీస్ ఉన్నాయి. ఓకే సో you see this query, whatever this query says select location 0_name from location blah blah blah. So this query is taking lot of time. Which is almost how much time amma? 6 seconds. Akadi number of executions. Total execution total milliseconds idi. Okay that's not a problem. Okay so execution total antunnadu annitiki 6000 kalpukoni inta time pattindi antunnadu. Okay so idi matram problem amma, idedo చాలా టైం తీసుకుంటుంది. Okay so you need to select this. ఈ query matram developer పంపించాల్సిందే, ఇదేదో టైం ఎక్కువ తీసుకుంటుంది. Okay so you see just for 247 executions the execution total time is these many milliseconds. Okay so this is taking a lot of time. Okay and you can click on this, it will tell you what all it is. Again you can break it down and you can break it down and see where it is taking a lot of time. Okay overall ga ఈ 247 seconds లో ఏదెంత టైం తీసుకుంటుంది, 247 executions కదా. ఓకే
247 ఎగ్జిక్యూషన్స్ లో ఏది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది అనేది చూపిస్తుంది. సో దిస్ ఇస్ ఆల్సో కాలర్ బ్రేక్ డౌన్, ఏది ఎన్నిసార్లు కాల్ చేసింది అనేది ఇస్తుంది. బట్ ఎనీవేస్, సో దిస్ వన్ సీమ్స్ టు బి అన్ ఇష్యూ ఫర్ మీ. ఓకే, 247 ఎగ్జిక్యూషన్ లో చాలా టైం తీసుకున్నట్టు మిల్లీ సెకండ్స్. You bring this notice to the notice of the developer saying that this is taking little longer time. Okay, so ఇది మెథడ్, ఇది డేటాబేస్ హాట్స్పాట్. ఓకే, ఇది డేటాబేస్ హాట్స్పాట్, మెథడ్ హాట్స్పాట్ అయింది, డేటాబేస్ హాట్స్పాట్ అయింది. దీస్ ఆర్ ద టూ థింగ్స్. అండ్ ప్యూర్ పాత్. ఓకే, బిజినెస్ ట్రాన్సాక్షన్ హాట్స్పాట్ కూడా కావాలంటే చూసుకోవచ్చు మనము. ఓకే, రెస్పాన్స్ టైం హాట్స్పాట్ ఇదొకటి. ఓకే ఓకే, ఇక్కడ ఫోర్ టైర్స్ ఉన్నాయమ్మా, 1 2 3 4. ఓకే, ఏ టైర్ లో ఎంత రెస్పాన్స్ టైమ్స్ ఉందో చూసుకోవచ్చు. ఓకే, సో దిస్ వన్ కస్టమర్ ఫ్రంట్ ఎండ్ హ్యాపెన్స్ టు హ్యావ్ ద హైయెస్ట్ టైం. ఓకే, బిజినెస్ బ్యాక్ ఎండ్ క్రెడిట్ కార్డ్ ఆథరైజేషన్ లోయెస్ట్ టైం ఉంది ఓవరాల్ మొత్తం ఇంతవరకు ఎగ్జిక్యూట్ అయిన టైంలో. అండ్ ఇన్పుట్ అవుట్పుట్ ఎక్కువ టైం తీసుకుంటుంది ఇది. ఓకే, సో this gives an overall picture as to what is happening, where it is spending most of the time your application. ఓకే, సో కస్టమర్ ఫ్రంట్ ఎండ్ లో హైయెస్ట్ టైం స్పెండ్ అయ్యింది. ఓకే, ఓవరాల్ గా ఎన్ని రిక్వెస్ట్లు అయ్యాయి, ట్రాన్సాక్షన్ కౌంట్ ఎంతమ్మా, 36,000 ట్రాన్సాక్షన్స్ అయ్యాయి ఓవరాల్ గా. ఓకే, ఈ టైంలో. ఓకే, దాంట్లో మాక్సిమం టైం దీంట్లోనే స్పెండ్ చేసింది ఇక్కడ కస్టమర్ ఫ్రంట్ ఎండ్ లో. ఓకే, సో దీస్ ఆర్ ద 3 హాట్స్పాట్స్. ఏంటమ్మా, మెథడ్ హాట్స్పాట్, డేటాబేస్ హాట్స్పాట్, అండ్ దెన్ response time hotspot, and then pure path also is what you look at. సో ఇంత మాత్రం అర్థమవుతే చాలమ్మా. దాని తర్వాత చాలా ఉంది నువ్వు ఎక్స్ప్లోర్ చేసుకోవాలంటే. ఇది ఒక డీప్ సబ్జెక్ట్, ఇంకా అలా కూర్చొని గంటలు స్పెండ్ చేయొచ్చు. అండ్ ఇట్స్ సో మచ్ ఫన్ లెర్నింగ్ దిస్. ఐఎమ్ టెల్లింగ్ యూ లాట్స్ టు లెర్న్. ఓకే, కానీ యాజ్ అ పర్ఫార్మెన్స్ టెస్టర్ నేను మీకు చెప్పింది తెలిస్తే టు సర్టన్ ఎక్స్టెంట్ దిస్ షుడ్ బి గుడ్ ఎనఫ్. ఓకే, దాని తర్వాత నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ని బట్టి ఈ వీడియోస్ 2 to 3 times చూడండి, సో దట్ యూ గెట్ అ హ్యాంగ్ ఆఫ్ ఇట్ అండ్ యూ ప్లే అరౌండ్ విత్ అదర్ డాష్లెట్స్ యాజ్ వెల్. ఇడున్న డాష్లెట్స్ అన్నిటివి చూడొచ్చు. ఓకే, మోర్ అండ్ మోర్ యూ ప్లే అరౌండ్, మోర్ అండ్ మోర్ యూ గెట్ ఇట్. ఓకే, సో వెబ్ సర్వీసెస్ ఏంటమ్మా కౌశల్య? వెబ్ సర్వీసెస్ ఆల్రెడీ కవర్ చేశాం కదా క్లాస్ లో. వాట్ అబౌట్ వెబ్ సర్వీసెస్? డాష్లెట్స్ లో వెబ్ సర్వీసెస్ కూడా ఉంది. వాట్ ఈస్ మీన్ బై దట్ డాష్లెట్స్? ఉందా వెబ్ సర్వీసెస్ ఉందా ఇక్కడ? ఇన్ ద బిలో. So if it is calling any web services, it will talk about those web services as well. అమ్మా నేను చెప్పాను కదా ఇక్కడ నీకు మామూలుగా ఒక సర్వర్ ఇంకో సర్వర్ తోటి కమ్యూనికేట్ చేయాలంటే దిస్ సర్వర్ నీడ్స్ టు కమ్యూనికేట్ విత్ దిస్ సర్వర్. అది వెబ్ సర్వీసెస్ లో జరుగుతుంటాయి జనరల్ గా. లుక్స్ లైక్ హియర్ వెబ్ సర్వీసెస్ ఏ వాడారు. ఆ వెబ్ సర్వీసెస్ ని మానిటరింగ్ ఇక్కడ ఉంది. ఓకే, సో యు సీ దిస్ వెబ్ సర్వీసెస్. ఓకే, సో obviously all these web services are belonging to Java. ఓకే, సో ఇది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది ఈ వెబ్ సర్వీస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేమ్ క్లాస్ అండ్ మెథడ్, ఫైండ్ జర్నీ అనేది ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయింది, ఎన్నిసార్లు ఫెయిల్ అయింది, యావరేజ్, ఓవరాల్ యావరేజ్, టోటల్ యావరేజ్ మిల్లీ సెకండ్స్. సో ఆబ్వియస్లీ ఈ స్టోర్ బుకింగ్ అనేది ఎక్కువ టైం తీసుకుంటున్నాము. స్టోర్ బుకింగ్, చెక్ క్రెడిట్ కార్డ్. ఓకే, ఇంతకు ముందు కూడా మనం మెథడ్ చూసాం, చెక్ క్రెడిట్ కార్డ్ ఇస్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం. సో దట్ మెథడ్ మే బి కాలింగ్ దిస్ వెబ్ సర్వీస్. సో ఇది టైం తీసుకుంటుంది. అగైన్ స్టోర్ బుకింగ్ అండ్ ఫైండ్ లొకేషన్. సో దీస్ వెబ్ సర్వీసెస్ ఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం దట్ నీడ్స్ టు బి లుక్డ్ ఇన్ టు. యావరేజ్ కదా చూడాల్సింది మనం. ఈ యావరేజ్ మాత్రం ఎక్కువ టైం ఉంది, వీటి మీద మాత్రం రిపోర్ట్ చేయాలమ్మా. ఈ వెబ్ సర్వీసెస్ ఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం. ఇది ఎన్నిసార్లు జరిగింది? స్టోర్ బుకింగ్ 18 సార్లు జరిగింది. ఆన్ అన్ యావరేజ్ ఇట్ ఈస్ టేకింగ్ 1 to 3 seconds, అంటే ఆల్మోస్ట్ 1.2 seconds ఈ వెబ్ సర్వీస్ ఎగ్జిక్యూట్ కావడానికి. డెఫినెట్ గా యూ బ్రింగ్ దిస్ టు ద నోటీస్ సేయింగ్ దట్ దిస్ వెబ్ సర్వీస్ ఇస్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం టు దట్. సేమ్ థింగ్ విత్ దిస్ వన్, చెక్ క్రెడిట్ కార్డ్ యావరేజ్ టైం చూసుకోవాలి. సిఎం ఎంత ఇస్తుంది ఇన్ఫర్మేషన్ అంటే యూ డోంట్ ఈవెన్ బిలీవ్. మొత్తం బ్రేక్ డౌన్ చేసేసి ఎక్కడ ప్రాబ్లం ఉందనేది క్లియర్ గా ఇచ్చేస్తున్నాం. ఓకే, నీకు మెథడ్స్ లో ప్రాబ్లం ఉందా, వెబ్ సర్వీసెస్ లో ప్రాబ్లం ఉందా, డేటాబేస్ లో ప్రాబ్లం ఉందా, లేకపోతే గార్బేజ్ కలెక్షన్ లో ఏమైనా జరుగుతుందా? ఓకే, సో డెఫినెట్ గా ఇవైతే 100% ఇష్యూస్ అమ్మాయి. 4. ఓకే, డెవలపర్ నీడ్స్ టు ఫిక్స్ దిస్. ఓకే, ఇఫ్ హీ నీడ్స్ టు మేక్ దిస్ అప్లికేషన్ ఫాస్ట్. ఓకే, సో అలా ఇంకా డాష్లెట్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళొచ్చమ్మా. యూ క్యాన్ కీప్ ఎక్స్ప్లోరింగ్ ఆల్ దిస్. ఓకే, మోర్ అండ్ మోర్. ప్రతి ఒక్కటి క్లాస్ లో చెప్పడం కుదరదు.
Okay, so you can explore all of that. But నేను చెప్పింది మాత్రం చేస్తే సరిపోతుంది. But more and more you research, more and more knowledge you get, more and more information you give, you'll become more and more indispensable. ఓకే, ఆ టీంలో నీకు చాలా వాల్యూ పెరుగుతుంది. బాబు ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఇక్కడ ప్రాబ్లం ఉంది, డెవలపర్కి వెళ్ళి ఇక్కడ పిన్ పాయింట్ ఇగో ఈ వెబ్ సర్వీస్ చెక్, క్రెడిట్ కార్డ్ వెబ్ సర్వీస్ చాలా టైం తీసుకుంటుంది. ఓకే, 18 సార్లు రన్ అయింది, ప్రతి ఒక్కసారి 1.3 సెకండ్స్ తీసుకుంటుంది, ఇది లోడ్లో ఎక్కువ టైం తీసుకుంటుందమ్మా, ఇది చెక్ చేసుకోమని చెప్తావు ఈ వెబ్ సర్వీస్ అలా. ఓకే, నాకు తెలిసి ఈ చెక్ క్రెడిట్ కార్డ్ వెబ్ సర్వీస్ సెట్ చేసామనుకో, ఇప్పటిదాకా మనం చూసాం కదా ఒక మెథడ్, క్రెడిట్ కార్డ్ అనే మెథడ్, అది కూడా సెట్ అయిపోతుంది. ఈ మెథడ్ సెట్ అయిపోతే నాకు తెలిసి ఆ మెథడ్ కూడా మనం మెథడ్ హాట్స్పాట్కి వెళ్ళేసి చూసాం కదా, ఐ థింక్ దట్ విల్ ఆల్సో బికమ్ బి టేకెన్ కేర్ ఆఫ్. ఓకే, సో లైక్ దాట్. సో లైక్ దిస్ యూ కెన్ కంటిన్యూ టు ఎక్స్ప్లోర్. ఇది మనం ఒక్క ఏజెంట్ కి చూసామమ్మా, అలా ఇంకో ఏజెంట్ కి వెళ్తావు, ఆ ఏజెంట్ లో మళ్ళీ మెథడ్ హాట్స్పాట్. ఓకే, అలా చూసుకుంటూ వెళ్తా ఉంటావు. ఇక్కడ చూడు, ఇక్కడ క్లిక్ చేసేసేసి, ఓకే, ఇక్కడ ప్యూర్ పాత్ ఉందా, ప్యూర్ పాత్ క్లిక్ చేసుకుంటావు. ఓకే, దీనికి సంబంధించిన ప్యూర్ పాత్స్ అన్ని చూస్తావు. అండ్ దాని తర్వాత దీనికి సంబంధించిన మెథడ్ హాట్స్పాట్స్, దీనికి సంబంధించిన మెథడ్స్ అన్ని చూసుకుంటూ వెళ్తా ఉంటావు. అలా కొత్త ఒక ఏజెంట్ కి చేస్తావు. ఓకే, ఎవ్రీ సింగిల్ ఏజెంట్ you will look at it. Okay, so this is what is Dynatrace on the high level. Okay, so this should get you started. At least in the interviews you can talk about pure paths, you can talk about hotspots, you can talk about the measures. Inta matku maatladate more than enough in the interviews. Okay, and thread dump analysis. Okay, ఈ వీడియో ఒక్కటికి 2 సార్లు చూడండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఒక్కసారికి అర్థం కాదమ్మా, ఐ డూ అండర్స్టాండ్, కానీ మనం ఏంది, మన పర్ఫార్మెన్స్ టెస్టింగ్ క్లాస్ ఇంకా డైనాట్రేస్ నిన్నే ఒక 3-4 డేస్ 1 వీక్ స్పెండ్ చేస్తే అలా వెళ్తా ఉంటుంది కోర్స్. ఓకే, సో బట్ ఐ హావ్ గివెన్ యూ ఎనఫ్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ టు గెట్ స్టార్టెడ్ అండ్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్. ఎంత అటెన్షన్ పే చేసి ఎంత టైం స్పెండ్ చేస్తే అంత నేర్చుకుంటారు. ఓకే, అట్లీస్ట్ వాట్ ఐ వుడ్ సే ఇస్ ఇన్స్టాల్, స్పెండ్ 1 to 2 months అట్లీస్ట్ ఆన్ ద డైనాట్రేస్ టు గెట్ ఎ హోల్డ్ ఆఫ్ ఇట్ టు సర్టెన్ హోల్డ్. ఓకే, బట్ ఈ 2 days క్లాసెస్ షుడ్ బి గుడ్ ఎనఫ్ టు గెట్ ఎ హోల్డ్. Okay, to get you started, to understand what it is. Okay, and to explore more and more. Okay, so any questions, guys? Okay, so we'll wrap it up here. I'll send you the recorded video. Watch again and again. But in the interviews lo ivanni maatladte matram saripotundam. Okay, or definitely em hotspots chusadu ani adugutadu. Okay, em measures. ఓకే, ప్యూర్ పాత్ అంటే ఏంటి అని అడుగుతాడు. ఓకే, అండ్ థ్రెడ్ డంప్ అదే అడుగుతాడు. ఓకే, అదే సింపుల్ గా డైనాట్రేస్ లో ఏం చేస్తావు నువ్వు అని అడుగుతాడు. ఓకే, సో ఇవన్నీ చెప్తే మోర్ దెన్ ఎనఫ్ ఫర్ యూ. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అబౌట్ ద డైనాట్రేస్. ఐ హోప్ ఒక 20 to 30% అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే, నాట్ మోర్ దెన్ దట్. But if you watch this same video 3 to 4 times, okay, every time the understanding will improve. Okay, that's what it is. Okay guys, see you మన class ఎల్లుండి morning. Okay, so we'll catch up on Tuesday morning. Okay, I hope you got some to certain extent. Okay, so thank you guys, see you, bye bye, take care.